నేను ఒక మాట అంటున్నా, ఆ మాటకు సిద్ధమైతే ముందుకెళ్దాం, లేదంటే ఇక్కడికి కెమెరాలు ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు క్లియర్గా సమాధానం చెప్పాలి. ఓకే, ఎంత మసాలా ఉన్నా కూడా పూర్తిగా మసాలా నైజంతా ఏదైనా ఉంటే ఫ్యాక్ట్ మాట్లాడు. ఈ స్క్రిప్టెడ్ ఉండదు. మాట్లాడు, దానికి నేను సమాధానం ఇవ్వకపోతే మాట్లాడు. యూట్యూబ్ ఇమ్రాన్ ఖాన్కి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్కి నీకు జరిగిన లొల్లే డైరెక్ట్ మాట్లాడదాం, పాయింట్ టు పాయింట్. అసలు ఆయన మీద ఎందుకు పగబట్టి? నేను నాకేం పగ, బొచ్చుల పగ, నా మీద పగబట్టి బొచ్చడి మంది ఉన్నారు. యూట్యూబ్లో బొచ్చుల మంది గురించి మాట్లాడకుండా ఈయన గురించి ఎందుకు మాట్లాడు? ఈయన గురించి ఎందుకు మాట్లాడినంటే, అసలు ఎందుకు ఇమ్రాన్ ఖాన్ మీద నీ దృష్టి నిఘపడ్డది? క్లారిటీ రీజన్ చెప్పు. నా గురించి బ్యాడ్గా మాట్లాడండి ఒక పోలో. ఇగో నువ్వుంటే వేదాంత్ భాయ్ నువ్వు ఊకుంటావా? ఒప్పుకోవు. ఏమని? ఇమ్రాన్ అనేటువంటి గురించి నువ్వు ఒప్పుకోవు. రేపటికి మళ్ళీ ఇంటర్వ్యూలు దొరకానా? ఎవడు ఫేమ్లో ఉన్నాడో వాడిని కొండేసి వాడిని లాగి కరెక్ట్గా ఇక్కడ పతివ్రత ముచ్చట్లు మంచిగా మాట్లాడుతున్నావా? మరి ఇంటర్వ్యూ ఎట్లా చేసినా ఎందుకని మోయిజ్ భాయ్ ఎందుకు ట్రోల్ చేసిన? ఎందుకు రాలే? భయపడదు. అవసరం లేని టాపిక్. వేదాంత్ భాయ్ ఇది ఒకటి నీది నాకు రాంగ్ అనిపించింది, నేను నిజాన్ని చెప్తున్నా. ధర్మము, నీతి, నిజాయితీ, మనిషి, మానవత్వము, మంచితనము అవి మనకు 9 నెలలు కడుపులుండి తాతగానోడే న్యాయం ధర్మం గురించి మాట్లాడతాడు. తాతగానోడు న్యాయం ధర్మం గురించి మాట్లాడతాడా నువ్వు అంటున్నావు? చాత నైనోడు ఏం మాట్లాడాలి మరి? గురించి మాట్లాడతాడా? 2 నంబర్ కేసుల గురించి మాట్లాడతాడా? లేకపోతే వాడిని చంపుతా వీళ్ళని చంపుతా నా దగ్గరకు వస్తే కొట్టిడిచి పెడతాను మాట్లాడతాడా? ఏంటి 24 మంది పిల్లలు అనగానే జబర్దస్త్ షో సాక్షిగా 24 మంది పిల్లలు అన్నావుగా, లేరే అంటేనే కథం రియాక్ట్ అవుతుంది. నేను ఇంకొక వారం 10 రోజులు చూస్తా. ఇమ్రాన్ అనేటోడు ఈడికత్తాడా, నన్ను అడిగి రమ్మంటాడా, చూపెడతా 24 మంది పిల్లలు అంటే ఓకే. లేదో వారం రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతా, మళ్ళీ కొత్తగా తెలిసిన నిజాలు కూడా బయట. మోయిజ్ భాయ్ గూండాయిజం లా అడుగు పెట్టిన సంవత్సరం ఏది? నేను గుండాయిజం ఎప్పుడు చేయలే. ఒకరిని కొట్టుడు గుండాయిజం కాదా? ఒక ఆడపిల్లని గెలికినోని కొడితే గుండాయిజమా? కారణం లేకుండా ఒక్కరిని కూడా కొట్టలేవా? కొట్ట ఎందుకు కొడతానే? ఈ డబ్బు కోసం మోయిజ్ భాయ్ ఒకరిని అకారణంగా కొట్టిండు, కారణం లేకుండా కొట్టిండు. వీడియోలలో చూసి జడ్జిమెంట్ చేస్తారా? పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భర్త కాదా? ఒకటికి ఇంత చిల్లర రైతు అంటుండకి రైతు లేనిది బిగ్ బాస్ లో ఏమన్నా పొలం దున్నేది ఉంటుందా? 10 మందికి ఏమైనా అన్నం పెట్టేది ఉంటుందా? ఏముంటది బిగ్ బాస్ లో? అన్నా నేను రైతు బిడ్డానన్నా అంటే చాలా మంది కోపానికి వచ్చారు. నా పేరు వాడతలే, నేను నా బొచ్చు కూడా నా పర కూడా నాకు ఏమంతో నా జీవితం నేను బతికేటోని, ఒక పేరుతో ఫేమ్ అయ్యేటోని కాదు. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. సో ఈరోజు ప్రస్తుతం మనము ఒక వ్యక్తి ముందున్నాం. ఆ వ్యక్తి ఎలాంటోడు అంటే, కొంతమంది అంటారు అన్న అని, ఇంకొంతమంది అంటారు వీడు పెద్ద గూండా అని, ఇంకొంతమంది అంటారు ఈయననే మాకు అండా అని. సో ఈరోజు ఆ వ్యక్తితో మాట్లాడి అసలు నిజంగా ఆయన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ప్రస్తుతం ఏమున్నాడు, ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. సో ఆయననే ముందున్నాడు, మోయిజ్ భాయ్. నమస్తే భాయ్. నమస్తే వేదాంత్ భాయ్. సో ఏంది, ఎట్లా నడుస్తుంది జీవితం? ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది. కొన్ని కుట్రలతో నడుస్తుంది. మళ్ళీ వీని లోపటేయాలి ఏదో రకంగా అని చెప్పి స్కెచ్లు అయితే నడుస్తున్నాయి. అవి నడుతూనే ఉంటాయి జీవితంలో, నార్మల్. మన లైఫ్లో అయితే ఇప్పుడు మనమైతే హ్యాపీ ఉన్నాం. ఎప్పుడైతే సోషల్ మీడియా వాడినామో అప్పుడే మనకు పవర్ వచ్చేసింది. అప్పటి నుంచి ఏమైతే లేదు. కొన్ని టార్చర్లు, కొంతమంది ఆఫీసర్లు వరగారుగా మాట్లాడు, కొన్ని జరుగుతుంటాయి ఇట్లని. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు నేను ఒక మాట అంటున్నా, ఆ మాటకు సిద్ధమైతే ముందుకెళ్దాం, లేదంటే ఇక్కడికి కెమెరాలు ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. నా మాట ఏంటంటే, నేను అడిగిన ప్రతి ప్రశ్నకు క్లియర్గా సమాధానం చెప్పాలి. ఓకే, క్లియర్ కట్గా చెప్తా. ఎంత మసాలా ఉన్నా కూడా పూర్తిగా మసాలా నైజంతా ఏదైనా ఉంటే ఫ్యాక్ట్ మాట్లాడు.
ఈ స్క్రిప్టెడ్ ఉండదు. మాట్లాడు, దానికి నేను సమాధానం ఇవ్వకపోతే మాట్లాడు, ఉంటే ఉండంట, లేదంటే లేదంట, తప్పైందంటే తప్పైందని చెప్పిపోతా. అది నా క్యారెక్టర్. ఓకే, ఫ్యాట్ గా ముక్కు సూటిగా మాట్లాడేది. ఓకే. మోయిజ్ భాయ్ ఏజ్ ఎంత? 32. 32. మోయిజ్ భాయ్ గూండాయిజంలా అడుగు పెట్టిన సంవత్సరం ఏది? నేను గుండాయిజం ఎప్పుడు చేయలే. ఒకరిని కొట్టుడు గూండాయిజం కాదా? ఒకరిని కొట్టుడు గూండాయిజం కాదా? ఒక ఆడపిల్లని గెలికినోని కొడితే గుండాయిజమా? ఇప్పటి వరకు కారణం లేకుండా ఒక్కరిని కూడా కొట్టలేవా? కొట్ట, ఎందుకు కొడతానే? ఇప్పటి వరకు కొట్టలేవా? కొట్లే. అది దేనికైనా దానికి మా ఖురాన్ పట్టుకోననే చెప్తా. నేను ఎవరిని అట్టే కొట్టలే. నన్ను గెలికిన కొట్టినా, తల్లిదండ్రులను గెలికిని టార్చర్ పెట్టే కొడుకులను కూడా కొట్టినా. పైసల కోసం కొట్టలేదు. అది ఇప్పుడు కాదు, ఒక 6-7 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా. తర్వాత ఇక మనం ఏ జోల్లో పోయిన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. డబ్బు కోసం మోయిజ్ భాయ్ ఒకని అకారణంగా కొట్టిండు, నిజమా కాదా? ఏంటంటిది? డబ్బు కోసం మోయిజ్ భాయ్ ఒకని అకారణంగా కొట్టిండు, కారణం లేకుండా కొట్టిండు. నేనా? అట్లా అంటే ఇప్పటి కూడా నాకు అప్పులు ఉండకపోకొని ఇవాళ నేను ఫార్చునర్లో తిరుగుతుండే, ఓ రేంజ్ మెయింటైన్ చేస్తుండే. అగ్గారు నేను ఆ కారణంగా కొట్టి సెటిల్మెంట్లలో దానిలో దీనిలో దిగితే కొన్ని లక్షలు ఉంటుండే. జీరో ఇడ మొత్తం ఫైనాన్షియల్గా జీరో. కానీ ధైర్యం పరంగా ఆడెవ్వడైనా ఉండని. నన్ను గెలికినోని నేను ఇచ్చిపెట్టా. ఎందుకంటే నేను ఎవరిని జోలుకోను, నా జోలికి వచ్చిన నేను ఇచ్చిపెట్టా. 100కు 100% ఆ కారణంగా మాత్రం ఎవరిని కొట్టలే. ఈ మాట గుర్తుపెట్టుకో. నీకు ఎవరు చెప్పిర్రో ఆడు కూడా నా ఎక్సే చెప్పి ఉంటాడు నీకు. ఇప్పటివరకు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి బాయ్? 36 దాకా ఉంటాయి. దాదాపు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకొక 3 ఉన్నాయి. ఇక నిన్ననే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టుడు అయింది. నిన్న నాకు ఫస్ట్ నుంచి చెప్పిన ఏ ఇంటర్వ్యూలైనా నేను 2 పేర్లు చెప్తా. ఒకటి రమాకాంత్ అన్న అడ్వకేట్, 2 మహేష్ గౌడ్ అన్న అడ్వకేట్. వీళ్ళే నేనంటే ఏందో వీళ్ళకు తెలుసు. వీడు అట్టి పోయి ఇరికెటోడే కానీ వీడు చేయాలని చేయడు అని చెప్పి వీళ్ళిద్దరికే తెలుసు. నాకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు అత్తారు, వాళ్ళు ఉంటారు అండగా. నిన్న కూడా అంత ఆపద ఉంటే అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నావా, లేకపోతే దిల్సే చెప్తున్నావా? దిల్సే. ఇవాళ నా భార్య పిల్లలు కూడా 2 బుక్కలు తింటున్నారంటే వాళ్ళతోనే. వాళ్ళు చెడుకు వాడరు, అర్థమైంది. వాళ్ళు చెడుకు వాడరు. జెన్యున్గా వీడేంది ఇంకతేంది. ఒక కేసు వచ్చిందంటే అందరు కూడా స్టడీ చేస్తారు ఫస్ట్. ఆ స్టడీ చేసిన తర్వాత మ్యాటర్ మాట్లాడతారు. అటువంటి మనం దేనిలోనైనా అడ్డంగా పోయి బుక్ అయినాయి. రెండోది అట్టి కేసు పెట్టి నాకు జైలు పంపినాయి. ఇటువంటి మస్తు ఉన్నాయి. కానీ ఏది ఉన్నా వీళ్ళిద్దరే. ఒక 3 నెలల కింద రమాకాంత్ అన్న పోలీసు వాళ్ళ మీద మరలబడ్డానని చెప్పి ఒక కేసు ఉండే. అది అట్టిగానే రోడ్ మీద మంచిగా నా బండి మీద నేను పోతుంటే రే సార్ రమ్మంటుండు అంటే ఒక పద్ధతి. సార్ రమ్మంటారు, మోయిస్ నువ్వు రా స్టేషన్ కంటే రానా, రే సార్ రమ్మంటుండు రా, లేకపోతే లంచ్ ఓడక అని చెప్పి వల్గర్గా మాట్లాడితే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎవరికైనా అయ్యే వాళ్ళు ఉంటారు. మా అమ్మ అంటే నాకు పానం, మా అవ్వనంటే ఎందుకు ఊరుకున్నా, నన్ను కొట్టు ఏసి దొక్కురు నన్ను, కానీ మా అయ్య వాళ్ళని ఎందుకు అనాలి చెప్పు. ఇది చెప్పినందుకు సార్ నేను తర్వాత అత్త అని చెప్తే అరే రారా అది అని చెప్పి తిట్టిర్రు. తిట్టినాక బండిని రోడ్డు మీద తల్లిన తనేసరికి ఆల్రెడీగా పెట్రోల్ తీసుకొచ్చి కాలదెంగదాం అనుకున్నా. అంత గ్యాప్ నన్ను బండి తీసుకొని వెళ్ళిపోయారు. డైరెక్ట్ కేసు పెట్టిర్రు. కేసు పెట్టినాక బండి లోపల పెట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు R15 బండి నాది ఇప్పటికి గుర్తుంది. R15 బండి 2 సంవత్సరాలు స్టేషన్ పెట్టారు. కేసు అయింది. కేసు అయినాక కూడా నన్ను పిలవలే. మరి నీ మీద కేసు అయింది మోయిస్ భాయ్, మోయిస్ నీ మీద కేసు అయింది, నువ్వు జైలుకు రావాలని ఒకటి రిమాండ్ చెప్పచ్చుగా. చెప్పాలి. ఒక విలేకర్ చిన్న విలేకర్ రాసి ఇట్లా చేస్తుంటే ఎవరు కూడా ఆపుతలేరు అది ఇది అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు నన్ను పిలిపించి నీ మీద కేసు అయింది, నువ్వు జైలుకు పోవాలని ఒక రోజు జైలు పంపితే అన్ననే రమాకాంత్ అన్ననే దగ్గరుండి జడ్జితో కొట్లాడి గిది జరిగిందని చెప్తే జడ్జి మేడం ఆయన దయతలిచి మేడం దీనిలో నిజాయితీ ఉందని చెప్పి 1 డేలో బెయిల్ ఇచ్చిర్రు నాకు. ఎవరు? జడ్జి మేడం. నిజంగా జడ్జీలకైతే నేను వాళ్ళ కాలు మొక్కినా తక్కువ. వీళ్ళు ఎన్ని అన్యాయాలు చేసి ఎన్ని కేసులు మీద పెట్టినా వాళ్ళు పూర్వపరాలన్నీ పరిశీలించి ఉన్న ముచ్చట మన మీద ఉందా లేదా అని చేసి లేదు ఉందైతే వాళ్ళు ఇచ్చిపెట్టరు, లేకపోతే మాత్రం ఇచ్చిపెడతారు. ఎందుకంటే ఇవాళ నిన్నటి అటెంప్ట్ మర్డర్లో నాకు ఇట్లా శిక్ష పడితే దాదాపు 5-6 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. నా భార్య పిల్లలు అందరు బిచ్చమాడుకునే. నేను చెప్పాలి ఫైనాన్షియల్గా సెట్ కాలే నేను. అటువంటి నా భార్య పిల్లల పరిస్థితి ఏంది? మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. ఎట్లుంటుంది మీరు గెస్ చేయొచ్చు అన్ని.
ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఉండదు. కాబట్టి నా భార్య పిల్లలు నేనే. మావాడు ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే మావాడు చేతికి వచ్చాడు. వాడిని దుబాయ్ పంపినంటే వాని బతకాడు. మా పిల్లలకు ఇటువంటి సంఘటనలు ఎవి కూడా తెలియకుండానే వేస్తాను. నీ వల్ల ఎన్ని కుటుంబాలు దారుణంగా బాధపడ్డాయి అంటూ నీకు ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఎవరు బరాబర్ చెప్పు. నా వల్ల బాధపడ్డా అని చెప్పి సిరిసిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఒక్కంతో నొప్పి నీ యూట్యూబ్ ఛానల్ సాక్షిగా వేదికగా చెప్తున్నా, ఈ మీసాలు గురిగించుకుంటా. నేనేమంటున్నా, పాయింట్కి పోదాం. ఎవరు చెప్పింది నీకే అర్థమైతే. పాయింట్కి పోదాం. నీ మీద ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి? చెప్పినా 36 ఉన్నాయి. 36 కేసుల నుండి ప్రతిదీ సెక్షన్స్ ఐపీసీ చెప్పగలుగుతావా? చెప్పలేము. అన్ని గుర్తుంటాయి. అసలు పేషీలు ఎప్పుడు ఉన్నాయి? ఒక మనిషిని ఇప్పటివరకు ఎంతమందిని హత్య చేసినావు? పూర్తిగా మ్యాటర్ కంప్లీట్ కావాలి. నీకు చెప్పింది ఇప్పుడు ఏం అడిగినావు? నాకు ఇంతకుముందు ఏం అడిగినావు? ఐపీసీ సెక్షన్లు చెప్పగలుగుతావా అని? నాకు పేషీల డేట్లే గుర్తుండయి. మళ్ళా అనాలే చెప్పి మోజానికి ఎప్పుడు ఇలా డేట్ ఉందని చెప్తే నేను గుర్తు. ఎందుకంటే నా పని నాకే తీర్తలేదు. మారిపోయినావు కాబట్టి దాంట్లో ఈ యూట్యూబ్ పెట్టినప్పుడు ఆయనతో తీర్తలేదు. మీరు ఒక యూట్యూబర్సే. నేను ఇదే చెప్తున్నా, ఈ యూట్యూబ్ మీ ఛానల్ సాక్షిగానే చెప్తున్నా. నేను ఎటువంటి ఏం చేయలే. అర్థమైందా? చేయలే. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఒక్క మర్డర్ కేసు కూడా లేదు నా మీద. నువ్వు తెలుసుకో. 307 అంటే ఏంది? అటెంప్ట్ టు మర్డర్. చంపే ఉద్దేశంతో పోయిరని చెప్పి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నేను ఒక మాట అనుకున్న ఫోన్లో, అరే నువ్వు ఈడున్నారా, నేను ఈడున్నా రారా అంటే మనం పోతాం. పోయినాక నువ్వు ఒకటి గల్లబట్టు ఇలా చేస్తావు. ఒక భైరి మన ఎట్లుంది రఫ్, ఒక భైరి ఎత్తాం. భైరి ఏంగన్నాడు కింద పడతాడు. మనకి ఏంది ప్యాక్ అవుతాయి. వాడు సార్ దండం పెడతా అంటారు. ఆ సార్లు కొత్తగా వస్తారు. ఇక్కడ స్థానికంగా జరిగేటి ఏం తెలియదు. దానికి తోడు ఇక్కడ కొంతమంది లీడర్లు ఉంటారు, కొంతమంది కంత్రి. వాళ్ళు ఏం చేస్తారు, వీడు పోయి కేసు పెట్టంగానే ఆయన ఫోన్ చేసి సార్ ఆయన ఒత్తురు గట్టి ఒత్తురు అని వాడు అట్లానే చేస్తాడు. అంటే ఈ సార్లకు తెలియదు ఏంటంటే నేను మారిపోయి నా భార్య పిల్లల గురించి నా గురించి నేను మంచిగా ఉండుకుంటా అనుకుంటున్నా. ఇప్పుడు నా డ్రీమ్ ఒకటే ఉంది. ఉన్న 2 కేసులు 3 ఉన్నాయి. అవన్నీ కొట్టుడు వస్తే చక్కగా మా తల్లిదండ్రులు తీసుకొని మక్కా పోయి రావాలనేది నాకు డ్రీమ్. అది బస్ దాని గురించే అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నాను. రీసెంట్గా నువ్వు కొట్టింది ఎవరిని? రీసెంట్ కాదు, దాదాపు నీ చేయితో నువ్వు కొట్టిందంటే దగ్గర ఒక 5-6 సంవత్సరాల కిందనే. మళ్ళీ కొట్టలే ఎవరిని? కొట్టలేదు. దాని జోలికే పోలే. కొట్టాలన్న థాట్ నాకు లేదు. ఈయన కొడితే పెద్ద మ్యాటర్ ఉండదు. గుద్దుతే పడతాను నా కొడుకు ఎట్లయినా. వీని కొడితే మ్యాటర్ ఉండదు. ఈ డర్పుకు సాలేగాలి వీళ్ళు. పెట్టుకోరు అంటే డైరెక్ట్ పెట్టుకోరు అంటే పెట్టుకోరు. ఏమంటే ఉరుకుతారు. అయ్యా బాంచన్ నన్ను చంపేస్తారు, నన్ను అజ్జేస్తారు ఇజ్జేస్తారు అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు. పోతారు వెళ్తారు. రాగానే లంజోడక గుద్దా పలిచిందారా, రౌడీజం చెప్తున్నారా, బెదిరిస్తున్నారా, మారిపోమని చెప్పింది వాళ్ళే. వాళ్ళ మాటలతో ఇంప్రెషన్ అయ్యి మారింది వాళ్ళతోనే. ఇప్పుడు నన్ను టార్చర్ పెట్టేది కూడా వాళ్ళే. మారిపోయేమన్న వాళ్ళు వెళ్ళిపోతారు. టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. కొత్తలు వచ్చేసరికి తెలియదు. ఇక్కడ సిరిసిల్లలో మనం ఏంది అట్టిగా పుకారు లేపి మనని బద్లాన్ చేసుట్లా నంబర్ 1 సిరిసిల్ల నంబర్ 1. ఇక్కడ ఈ ఏరియా నంబర్ 1. నేను చేసేది ఏమున్నది. ఆడ గొడవ అవుతుందంటే నేను ఆడికెళ్ళి బుల్లెట్ వేసుకొని పోయినా, కార్ వేసుకొని పోయినా, అబ్బాయిలు రాత్రి స్కెచ్ చేసిర్రా ఇక లేపుతారా అనే పబ్లిక్ లో థాట్ క్రియేట్ చేసిర్రు. పబ్లిక్ కూడా అట్లా అనుకుంటారు. నేను వీడియోలు ఉన్నాయి, మనకి యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. వల్గర్గా మాట్లాడతారంటారు. ఎక్కువ వల్గర్ మాట్లాడా నేను. నార్మల్గా ఉన్నది మాట్లా అందరూ చదువుకున్న ఉన్నది మాట్లాడతాను మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ యూజ్ చేసేటోళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు మీ వీడియోలు చూసి ఏం నేర్చుకుంటారు? ఏంటిది నేను పిల్లల గురించి ఎందుకు చెప్తా? అసలు ఏం తీసినా నువ్వు ఏం వీడియో తీసినా కూడా ఇప్పుడు యూట్యూబ్ పిల్లలు కూడా చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఆ వీడియోలో? మరి వాళ్ళు వచ్చి నాతో నేను సెల్ఫీలు ఎందుకు చూస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తారుగా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఎప్పుడైతే ఆన్ చేసినో వాళ్ళ తల్లిదండ్రులే ఒక్కరు చెప్పారు కరీంనగర్లో. छोटू भाई అని చెప్పి ఉంటాడు. मेरा बेटा तुम्हारा रिच वीडियो देखता क्या तो बोलता मोइज भाई बोलता గిట్లా అంటుండంటే నేను చెప్పిన ఇది కాదు, ఇది జస్ట్ ఒక లోగో. చూసినావా ఇప్పుడు నీ వల్ల ఆ పిల్లగానికి ఇప్పుడు వాడు ఇదైతే కాదు అట్లంటే నేను ఇప్పుడు వాడు పట్టిండు పొద్దున చిన్న స్కూల్ చిన్న గొడవ మోయిజ్ బాయ్ అని చెప్పి ఇచ్చిండు. పతివ్రతలు లేరు. నేను చెప్తా నేను నాతో ఉండే కొంతమంది పిల్లలు ఫస్ట్ వచ్చి 6 సంవత్సరాల కింద వచ్చి కలుతుండే పిల్లలు 14, 15, 18 సంవత్సరాల పిల్లలు ఇట్లా వచ్చి అన్న జస్ట్ ఇట్లా అప్పుడు కూడా ఫేస్బుక్ లో ఊపిన. ఫేస్బుక్ తర్వాత టిక్ టాక్. ఫేస్బుక్ అంటే నాకు మాట గుర్తొచ్చింది. నువ్వు ఎవరైనా కొట్టాలన్నా లేకపోతే జైలుకు పోవాలన్నా కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసి పెట్టి కొడుతున్నా అని చెప్పి పోతున్నాడంట. లే కొడుతున్నాను ఒకపో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాగానే రిమాండ్ పంపుతారని మనకు తెలిసిపోతుండే. పెట్టగానే చెప్తున్నా
దోస్తులు డబ్బులు దోస్తులు ఉండకపో ఫ్రెండ్స్ టుమారో గోయింగ్ టు జైల్ అని పెట్టి చక్కగా వెళ్ళిపోదు. మళ్ళీ వచ్చినాక ఐ విల్ బ్యాక్ అనగానే కింద కామెంట్లుగా మొత్తం లైన్లు ఫేస్బుక్ లో బాస్ ఇస్ బ్యాక్ అని. అంటే మనకు అప్పుడు ఇంగ్లీష్ కూడా వాస్తవంగా నాకు ఎక్కువ అర్థం కాపో. బాస్ ఇస్ బ్యాక్ ఏంద్రా పోయి బాస్ కాదురా నేను వచ్చినా నా జగాల నేను అని చెప్పి నువ్వు అట్లా. ఇప్పుడు అక్కడ జైల్ కల్ బేల్ వై పురాణ ఖేల్ అంటావా అంతే. అప్పట్లో ఏది ఉన్నా అప్పట్లో నువ్వు ఇప్పటి నాకు ఎంక్వైరీ చేయి. మొన్న రీసెంట్ గా కార్ గీత తాకినందుకు నా భార్యని మా పిల్లల్ని చంపేందుకు కార్లనంట నేను ఒక్కని, కార్లో ముగ్గురు ఉన్నారు. నేను చెప్తున్నా ఫాల్ కేసు ఇది, దానికి కాస్ట్ కూడా పోతా. నేను ముగ్గురు ఉన్నాం కార్లో మేము. నడిపేటోడు ఇంకోడు, వాడిని పట్టకుండా ఎనుకోని పట్టకుండా ముగ్గురిని జైలుకు పంపకుండా ఒక్కడే ఉన్నాడు మోయిజ్ గడ. ఆడు కూడా ఆ బండి నడిపినోడు పోయిండు, వాళ్ళతో కలిసిండు. గుద్దింది నేనన్నా, మోయిజ్ బాయ్కి సంబంధం లేదు, తాకింది లేదు, అది మిస్టేక్ లా బండి నువ్వు ఓటాకియంగా మేము ఇట్లా ఓంగా తాకింది అని చెప్పిండు. చెప్పినా కూడా వినకుండా డైరెక్ట్ రాత్రి గుద్దుతే రేపటి వరకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. డైరెక్ట్గా నేను పోయి ఎస్పీ ఆఫీస్ వెళ్ళండర్ ఆయన రెడ్డిమల్ల సీనన్న అని చెప్పి ఉంటాడు అన్న, ఆయన కూడా అడ్వకేటే. ఆయన త్రూ పోయినా ఎస్పీ ఆఫీస్లో కలిసిన సార్ అంటాడు అక్కడ, అవన్నీ మాట్లాడకు, నీకు పంపుడే పోయింది తీసుకోపని చెప్పి సిఐ సార్ నువ్వు పిలిపించి డైరెక్ట్ వేసి అప్పటికప్పుడు అర్ధ గంటల మొత్తం ఎఫ్ఐఆర్లన్నీ రాసి డైరెక్ట్ రిమాండ్ చేసారు. సరే నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా మోయిజ్ భాయ్ దృష్టిలో పోలీస్ అంటే ఏంది? మంచోళ్ళు ఉంటారు అన్న, నేను ఫేక్ అన్న, మంచోళ్ళు ఉంటారు. ఇక ప్రతి దాంట్లో జీవితంలో, నీ జీవితంలో నా జీవితంలో మనం మస్తు మంది చూస్తాం, రోడ్డు మీద పెట్టాలని కూడా చూస్తాం. కొంతమంది సంస్కారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. దీనిలో కూడా అంతే. కాకపోతే మంచిగా ఉన్న వాళ్ళే ఒక 80% ఉన్నారని చెప్తా. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే బాగా వాళ్ళది అది వేరే ఉంటుంది, వాళ్ళకి తెలియదు చేయదు. ఇప్పుడు కొంచెం పెద్ద ఉంటారు, ఒక 30, 40, 50 ఏజ్ ఉన్న ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి తెలిసే స్థలం. ఎందుకంటే ఒకవేళ జీవితం నాశనం చేయొద్దు అనుకుంటారు వాళ్ళు. ఈ కాలంలో ఏంటంటే వానికి శిక్ష పడాలనేటట్టే ప్రయత్నం చేస్తారు, కానీ దాని వెనుక నిజాలు తెలుసుకుంటలేరు. డైరెక్ట్ శిక్ష పడాలని 100% దాని గురించి స్పెషల్గా అపాయింట్మెంట్ చేసి ఇట్లా చేసి ఎత్తురు. ఒకప్పుడు చట్టాలు ఎట్లుండే, ఏదో కోపంలో జరిగిపోయింది, క్షణికావేశంలో జరిగిపోయింది, పోనీ అని ఆలోచించేటోళ్ళు. ఇవాళ అట్లా లేదు. ఒకప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా సంఘటన జరిగితే స్టేషన్లో పోయి లొంగిపోతుండే కొంతమంది. అప్పుడు ఏముంటుండే, అరే వచ్చి లొంగిపోయినరా అని చెప్పి ఒక దెబ్బ కూడా కొట్టకపో. ఇప్పుడు అట్లా లేదు, వచ్చినోని దొక్కుడే, కాకపోయినా దొరకబెట్టి తొక్కుడే. నీ దృష్టిలో ఇన్ని సంవత్సరాల అనుభవంలో నువ్వు చెప్పు, పోలీస్ చట్టం కింద పనిచేస్తుందా, పోలీస్ చట్టాన్ని చేతిలో పట్టుకొని పనిచేస్తుందా, పోలీస్ పైసా కోసం పనిచేస్తుందా? ఈ దేని గురించి కాకుండా పబ్లిక్ గురించి పనిచేయాలి వీళ్ళు, పబ్లిక్ గురించి పనిచేయాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వ్యవస్థకైనా మంచిగా గుర్తుపెట్టుకో, నువ్వు నేను ప్రతి ఒక్కరు భారతదేశంలో అందరూ ట్యాక్సులని, నల్ల బిల్లని, కరెంట్ బిల్లని ప్రతి ఒక్కటి కడితేనే వాళ్ళకు జీతాలు పడతాయి, వాళ్ళు మంచిగా ఉంటారు, మమ్మల్ని మంచిగా పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తారంటే నేను చేసినప్పుడు ఏమైనా చేసినప్పుడు నన్ను తొక్కురి, నేను పట్టించుకోను. కానీ మారిపోయినాక ఇప్పుడు మొన్న ఒక కేసు అయింది, ఒకటి ఉంది. ఒక ఆఫీసర్ లంజోడ కానీ వల్గర్గా మాట్లాడు, ఇవి నాకు నచ్చలేవు. మొత్తం మెంటల్ ఎత్తుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడే మాట ఒక్కొక్కటి కోపం వస్తుంది. నువ్వు నన్ను తప్పు ఉంటే నాకు అలవాటు, నువ్వు వన్ సైడ్ వినద్దు, నువ్వు ఇరు వర్గాల విని మమ్మల్ని ఏమైనా చేయి. ఎందుకన్నా లంజోడ అనే మాట ఎందుకు వచ్చింది? మేము కోర్టులో ఉన్నాం, పేషి ఉంది, అపోజిషన్ వాళ్ళు ఫుల్ సౌండ్ పార్టీ, వాళ్ళు ఏమి అన్నారో ఏం చేసినా తెలియదు. నేను ఒక పాత కేసేనా? పాత కేసే. ఓకే. ఆ కేసులో ట్రయల్ ఉండే, వచ్చి సాక్షులను బెదిరియద్దు, లంజోడకని బాగా చూస్తున్నా, సోషల్ మీడియాలో నీ వీడియోలు ఏంది, జీప్లో ఇగో నీ మీద కేసు పెడతా, ఈ వీడియో తీసాను కేసు పెడతా అంటే ఎందుకు పెడతావు? 100 మంది చేస్తారు వీడియోలు, 100 మంది చేస్తారు. మారిపోయినట్టు అరే పోనీ వాడు ఏదో బతుకుతుండు, వీడియోలు చేసుకుంటా అని ఇచ్చిపెట్టాలి. నువ్వు వీడియోలు కూడా బంద్ చేయాలంటే నేను ఏం చేయాలి? అంటే నా భార్య పిల్లలు పస్తులు ఉండగా వాళ్ళు చచ్చిపోతుండే నేను చూడన్నా, నన్ను నమ్ముకొని వచ్చినందుకు నేను ఏం చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి చెప్పిగా నువ్వే చెప్పు. లంజోడక అనే పదం వాడంగానే మరి నన్ను ఇట్లా అనకండి అని చెప్పి మీరు చెప్పినా కూడా 4 సార్లు అన్నాడు. మళ్ళీ ఏమని చెప్పారు? ఏం లేదు, ఇదే టాపిక్ మాట్లాడుకుంటా, అరే నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు సాక్షులను బెదిరియద్దు. మాకేం అవసరమే, నా మీద పెట్టిన ప్రతి కేసు ఫాల్ కేసే, అది ఎట్లా కొట్టుడు పోతాయి పోతలేవా? అల్లా దయా నాకు ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి కొట్టుడు పోతున్నాయి.
వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి పైసా పెడుతురు, నాకు లేదు నడుతుంది. మీదో నమ్ముకున్నా మీదో తాకత్ కన్నా ఎక్కువ ఉంటుందా ఈ మానవుని తాకదు? కానీ చూద్దాం, అది ఇది ముచ్చట. సో ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో కావాలని మళ్ళీ క్రైమ్ నుండి క్రైమ్ అంతా వదిలి మళ్ళీ మంచిగా బతుకుతున్న జీవితాలలో మళ్ళీ చెడు మాటలు మాట్లాడి రెచ్చగొడుతురు. అంటే ఆ పాత సార్లు పోయినాక ఒక 4-5 సార్లు వచ్చిర్రు, అందరు మంచోలే, దానిలో ఒక్కసారే ఎవ్వరికి విన్నాడు. ఆల్రెడీ ఆయన మీద బొచ్చ ఈడికెళ్ళి హెచ్ఆర్సీకి బాగా పోయినాయి ఆయన మీద. నేను కూడా పోదామంటే ఇక ఇల్లే పెద్ద మనుషులు చెప్పి అద్దు, ఎందుకు నీ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళతో, ఎందుకంటే ఇక నేను అట్లా సపరేట్గా కానీ నేను కూడా హెచ్ఆర్సీకి పోవాల్సిందే. ఈసారి అయితే నన్ను ఎవరైనా నన్ను అనవసరంగా ఏదో లీడర్ గాడు వాళ్ళు వీళ్ళు చెప్పిరని చెప్పి నన్ను పిలిపించి టార్చర్ చేస్తే మాత్రం నేను కూడా మెమో పంపుతా కోర్టు నుంచి. నాకు కూడా కొంచెం చట్టాలు తెలిసినాయి, సమాచార చట్టం అనేది కూడా ఒకటి ఉంది, అవసరం దానిలో పెట్టైనా కానీ బయోడేటా ఎవరిదైనా తీయచ్చు, నాది కూడా తీయచ్చు, ఎవరిదైనా తీయచ్చు. కాదు మహేష్ భాయ్, అప్పటి నుండి లీడర్ 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 అంటున్నావు కదా, రాజకీయంగా ఎవరైతే ఒక మెట్టు ఒక హోదాలో ఉంటారో వాళ్ళతో ఎందుకు నీకు శత్రుత్వం? ఇప్పుడు లేదు, ఇక మొన్నటిదాకా ఉండే. ఇప్పుడు నేను అనుకున్నా ఎందుకు ఎవరిని బ్లేమ్ చేస్తా, నాకేమవుతుంది, కానీ టైం వచ్చినప్పుడు మాత్రం చేస్తా. కారణం ఏంది నీ మీద వాళ్ళు దృష్టి పెట్టడానికి? కారణం ఏంది? ఇక ఉంటాయి పర్సనల్, ఇక ఆ వ్యక్తి గురించి నేను తీయదలుచుకోలే, ఇప్పుడు అయిపోయింది. ఆ వ్యక్తి గురించి అని కాదు, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే నిన్ను మరి లీడర్లలో మా స్టార్ ఉన్నాడు, మా కేటీఆర్ అన్న ఉన్నాడు, మా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి, సీఎం కొడుకు కేటీఆర్ అన్న లేడా? ఆయన డెవలప్ చేస్తలేడా? ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పిస్తలేడా? ఆయన మీద కూడా ఏడ్చేటోళ్ళు ఎవడన్నా కేటీఆర్ మీద మాట్లాడినా కానీ నాకు కోపం వస్తుంది. మొన్న అన్ని మీడియా ఛానల్ రీసెంట్ గా మొత్తం మీడియా ఛానల్ టోటల్ మన కలెక్టరేట్ మునిగిపోయింది అని చెప్పి అన్ని ప్రతి ఛానల్ మెయిన్ ఛానల్ అన్ని వచ్చి కేటీఆర్ నియోజకవర్గంలో నీళ్లు నిండిపోయినాయి, కలెక్టరేట్ మునిగిపోతుంది అని చెప్పి చాలా మంది పెట్టారు. ఓకే, దానికి నేను స్పందించిన ఒక ముచ్చట బై, నేను ఒకటే చెప్తా, కేటీఆర్ అంటే నాకు అభిమానం. నేను టిఆర్ఎస్ పార్టీ మనిషిని కాదు, నాకు ఆ పార్టీలతో సంబంధం లేదు, కానీ నేను కేటీఆర్ అంటే నాకు బాగా ఇష్టం. ఓకే, నేను ఒక 2 పోస్టులు పెట్టినప్పుడు ఒక పోరాన్ని దుబాయ్కి వెళ్ళి ఇట్లా వాళ్ళ అయ్య వాళ్ళు ఏడ్చి ఒక వీడియో పెడితే దుబాయ్కి వెళ్ళి 1 డేలా సిరిసిల్లకు తెప్పించాడు. మన సిరిసిల్ల పిల్లాడన్నా వీడియో అక్కడ వరకు కూడా వెళ్తున్నాయి అంటూ 100 అన్నా నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు కావచ్చు మూవీస్ వీడియోలు పోని, నా ఇన్స్టాగ్రామ్ తోనో పోయే కాడికే పోతాయి. ఏదైతే వాట్సాప్ స్టేటస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటారో ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాలలో తిరుగుతాయి. సో తెల్లారి తెప్పించిండు. ఇంకో పిల్లానికి తంగడిపల్లి కాడ యాక్సిడెంట్ అయినప్పుడు అదొకటి పెట్టిన, అన్న ఇది పరిస్థితి కేటీఆర్ అన్న, నువ్వు కాకపోతే ఎవరు ఉన్నారంటే ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఉంటే ఆయన ఫోన్ చేసి స్పెషల్ డాక్టర్లు పంపి ట్రీట్మెంట్ అయితే ఇక వాళ్ళ అవ్వని దాచుకుంటుండు, వాళ్ళ తండ్రి చనిపోయిండు. మిమ్మల్ని ఎప్పుడన్నా మరి కలిసే ప్రయత్నం చేశారా మీరు? నాకు అది లేదు అన్న, పని చేస్తుండు చాలు, కలవాలని తెలిసేసేపు ఏ మీటింగ్ ఉన్నా పోయి కలితే అయిపోతుంది. కలవాలని కాదు, పని కావాలి. ఇంకోటి మన ఇక్కడ నిమ్మపల్లి ఉంటుంది, నిమ్మపల్లి అని మరిమండలో ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మన సబ్స్క్రైబర్, యూట్యూబ్ సబ్స్క్రైబర్, ఓకే, నాకు ఫోన్ చేసిరు, ఇక్కడ లేవాడు నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే నేను పోయినా అక్కడ వీడియో చేసిన, అది యూట్యూబ్లోనే పెట్టినా, ఆ పని అయిపోయినాక డిలీట్ చేసిన, ఎందుకంటే ఒక ఫ్యామిలీని బ్లేమ్ చేయాలి నేను. ఇవాళ ఇట్లా ఉంటారు, మంచిగా బతుకుతారు. సో అన్న కావాలి ఇట్లా ఆర్థిక సాయం అంటే డైరెక్ట్ ఒక బృందం ఉంటుంది దానికి సంబంధించింది, పోయి డైరెక్ట్ ఆడ బృందం కలిసి వాళ్ళ ఇంట్లో బియ్యం పప్పు కాడి నుంచి అన్ని వేసి కొంచెం ఆర్థిక సాయం ఇచ్చి హాస్పిటల్లో చెప్పి ట్రీట్మెంట్ చేస్తే ఇవాళ ఆయన కూడా మంచిగా ఉన్నాడు. ఓకే, వాళ్ళను ఈ ఫేస్బుక్ స్టార్ గాడు అన్న కొంచెం హెల్ప్ చేయ, ఒక వీడియో చేయాలంటే 2000 రూపాయలు ఫేస్బుక్ స్టార్ గాడు పంచుకొని తీసుకున్నాక వాళ్ళకు వీడియో చేయాలంటే బ్లాక్లో పెట్టి పారదింగిండు వాళ్ళను. ఫేస్బుక్ స్టార్ గాడు వాడు దొరకాలే నాకు, వాడు ఇటు సైడ్ వచ్చినప్పుడు దొరుకుతా డిక్కీలు వేసుకోపోయి వాళ్ళ ఇంటికాడ కట్టేస్తా, వాడు నాకు దొరకాలే. ఆడొక ముస్లిం అయి ఉండి తాకుంటా బీర్లు చేసుకుంటా పెడుతుండు, నేను కూడా పెట్టినా, కానీ మా అల్లా హిదాయత్ అనేది నాకు ఒకటి ఇచ్చిండు, అద్దు బేటా నువ్వు మంచిగా ఉండు అని చెప్పి అన్ని సర్వం బంద్ చేసిన. ఎన్ని రోజులు బంద్ చేసి? 6 years అవుతుంది. రీసెంట్ గా కూడా తాగి వీడియోస్ చేస్తా, ఏడ చేసిన చూపెట్టు. తాగి ఇప్పుడు వీడియోస్ చేసినా అన్ని తాగకుండా చేస్తావా వీడియోస్? మా మదర్ ప్రామిస్ చెప్తున్నా, తాగి మొన్న రీసెంట్ గా ఒకటి జీప్ ముంగట నిలబడి నైట్ టైం లో మాట్లాడిన వీడియో తాగి ఉన్నావా తాగిలేవా? ఏది నా ఇంటి ముంగట తాగి ఉన్నా, తాగి లేనది. ఓకే, ఎవరి గురించి మాట్లాడింది? అది ఒక పర్సన్ గురించి అది మనం మాట్లాడినా. ఓకే, నేను చెప్పింది ఏంటంటే తాగినట్టు కాదే, అది నేను నిద్రలో ఉన్నా. ఒక ఫ్యాన్ గాడు ఆ రోజు ఫోన్ చేసి నాకు, నీ ఇంటికి వస్తారా నీ సంగతి చెప్తానన్నాడు.
రారా బయటికి వెళ్ళాడే అన్న. ఇక నా ఇంటి కాడికి వచ్చినాక నేనెందుకు ఊరుకుంటానే, గాజులు వేసుకొని కూర్చున్నానా, దారా అన్న. ఆడు ఊరిచ్చిన రాలేదే ఫోన్ బ్లాక్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఏం చేసిన, ఈడే చెప్పిస్తాడు, నాకు తెలిసి అది ఎవడు చెప్పాడు, అతను వేషాలు మేము కూడా వేస్తాం, ఈడే చెప్పిస్తాడు కన్ఫామ్. వీడియో తీసిన. మహేష్ భాయ్ ఎప్పుడన్నా ఇప్పటి వరకు నీ పాస్ట్ నుంచి చూసుకున్నట్టయితే థర్డ్ డిగ్రీ ఎప్పుడన్నా చేసిరా పోలీసులు? చేసిరు. లాస్ట్ టైం అదే నా మార్పు కారణం, అది థర్డ్ డిగ్రీయా? ఘోరంగా. ఏం చేస్తారు థర్డ్ డిగ్రీలో? థర్డ్ డిగ్రీలో ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఓ మొద్దు ఉంటుంది, ఈ టైప్లో మొద్దు, పెద్ద మొద్దు ఉంటుంది, మొద్దు కాళ్ళు ఎత్తారు, ఓకే, వెనక చేతులు పట్టుకుంటారు స్టీజ్గా, వెనక ఇట్లా తలకాయ కదిలిస్తారని తలకాయ ఇట్లా పట్టుకుంటారు ఒకళ్ళు. ఓకే, ఇది చెప్పారేవాడు, నేను చెప్తున్నా. తర్వాత కాళ్ళ అటో కానిస్టేబుల్ ఇటు కానిస్టేబుల్, ఇద్దరు ఆఫీసర్స్ ఇటు ఉంటారు. ఇటోళ్ళు అటోళ్ళు చంపుతుంటే ఎటువంటి నిజమైన కక్కాల్సిందే. అట్లా కొడుతుంటే ఒక లీడర్ కానీ పేరు చెప్పి పడిపోయినానండి. అంతేగాని మనం చిల్లర పనులు చేయంగానే నువ్వు చెప్పు చెప్పు చెప్పు. కట్టెకు నూనె పెట్టి ఇంకా ఏడైంది, ఓకే, మొదటి భాగం చెప్పినా నీకు, ఇంట్రాగేషన్ లోని మొదటి భాగం. అరికాల పన చంపితే 40-50 సంవత్సరాలు వచ్చినాక కళ్ళు కనబడాయి, మనిషికి కళ్ళు కనబడాయి, కళ్ళు ఈ దీనికి ఉంటుంది. అవును అవును. ఇది చంపితే ఫ్యూచర్ లో నడవరాకుండా ఇద్దరు. ఓకే, కొట్టిరా నీకు? అరే అన్ని చేసినాక కూడా అందుకనే మారిపోయినాయి. ఇప్పటికన్నా నాకు పెద్ద మ్యాటర్ కాదు. థర్డ్ డిగ్రీలో మొదటి భాగం, ఓకే. రెండో భాగం బోర్లా వండుకోబెడతారు. రోకల్ బండ ఉంటుంది, రియల్, అది ఓకే, రియల్ రోకల్ బండ బరాబర్ తయారు చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడన్నా ఉంటే నీకు చూపెడదు మొత్తం ట్రయలర్ ఎట్లా చేస్తారు ఏం కథ. ఓకే, మరలా పెట్టేసి కాళ్ళు, అంటే ఇవన్నీ రాసిపెట్టి ఉండేది దీనిలో. నేను చెప్తా ఇప్పుడు, ఇది ఒక మొదటి అధ్యాయం చెప్పినా, దానిలో రాసిపెట్టి ఉండేది ఏది కొట్టాలని చెప్పి ఏ రాజ్యాంగంలో కూడా రాసి లేదు. నువ్వు ఉంటే పెట్టాలి, 24 hours కోర్టులో సబ్మిట్ చేయాలి, కొట్టాలని లేదు. అయినా కానీ కొడతారు. కొట్టినాక వాళ్ళ అంతరాత్మకు ఏం సమాధానం చెప్పుకుంటారంటే, వాళ్ళ అంతరాత్మ కూడా ఉంటుంది కదా ఎవరిదైనా, మా సారు కొట్టమన్నా నేను సారు కొట్టమన్నాడు, కొట్టుడు కాదు, నువ్వు చచ్చిపోయినాక రేపటికి నువ్వు సమాధానం ఇవ్వాలి. నువ్వు చేసినోడిని కొట్టు. ఇప్పుడు నేను అన్నగా నన్ను కొట్టినంటే నేను చెప్తలే చేసిరాది అని. చేయని వాళ్ళు అమాయకులు చాలామంది ఉన్నారు జైల్లో, చాలామంది ఉన్నారు జైల్లో. అట్టి అంటే ఎవరు లేనోని కథం ఏదైనా పెట్టి నువ్వు, అంటే మనకి అడిగేటోడు లేకపోతే ఖాళీగా పంపించలే లోపలికి, అక్రమ కేసులు అట్లా. ఈ ముచ్చట ఏంటంటే ఈ ముచ్చట ఏంటంటే ఇలా ఒకటి అయిపోయింది. అది ఇప్పుడు రెండోది చెప్తా. ఈ చేతులు ఉంటాయి, లోకల్ మండలు వేసి కాళ్ళు ఇట్లా పెట్టి ఒత్తుతారు అంతే, చేతులు పట్టుకుని. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా చేతులు రాకెట్ అంటారు దాన్ని, రాకెట్. ఓకే, ఇట్లా చేతులు కట్టేస్తారు వెనక, ఇట్లా కట్టేసి మీద చైన్ ఉంటుంది, చైన్ తాడ ఇట్లా బాయిలా చేస్తారు చూడు, దాంతో గుంచుతారు. ఓకే, చెప్పు ఏం చేసినా అంటే ఇట్లా లేచిన కొద్ది బాడీ వెయిట్ పడితే మనిషి అవుతాడా చేతుల మీద? ఎంత పెయిన్ అవుతుంది, ఎంత పెయిన్. ఈడి వరకు నీకు చేసిరా? ఇది థర్డ్ అన్ని చెప్తా, నాకు చేసినాయి. ఇది అన్ని చెప్తున్నా, చేయని మస్తు ఉంటాయి. అంటే ఆ క్రిమినల్స్ వేరు, నేను మరీ అంత కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నా, నాకు ఎవరైతే లాస్ట్ టైం ఇంటరాగేషన్ సార్ ఉన్నాడో, ఆ సార్కి వారం రోజుల తర్వాత నా గురించి తెలిసినాక, అరే అనవసరం కొట్టినా అనిపించింది. మంచిగా మాట్లాడతారు సార్ ఇప్పటికి. ఆ కొట్టిన సారే అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, రాగానే మోయిస్ గాడు అది ఇది వాడు బోవాడు పెద్ద రౌడీ, వాడు చంపేస్తాడు నరికెత్తాడు అనగానే కొత్తలకు వచ్చిన ఏం ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు? ఉన్న మాట వింటారు. పబ్లిక్ లో తెలవాలి, ఏదైతే పబ్లిక్ ఉందో పబ్లిక్ లో పోయి సామాన్యులను అడిగితే నా గురించి చెప్తారు. నువ్వు నేను పడనోని దగ్గర పోయి మొయిస్గాడు వేస్తుంటాడు, లంగా దొంగాడు పెద్ద చిందు వానికి నచ్చినట్టు చెప్పుకుంటారు. ఓకే, వచ్చినాక ఆ సార్ ఇట్లా మాట్లాడాను. ఇది ఒక్కటి అయిపోయింది. ఇక మూడోది ఇట్లా ఉందా, దీనిలో పెన్నులు పెడతారు, మధ్యలో పెన్నులు పెట్టి, ఇవన్నీ ఉన్నాయి కదా 4 పెన్నులు, ఇది దీనికి వేయాలనుకో, ఈ 4 పెన్నులలో ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తుతారు దగ్గరికి ఇట్లా ఒత్తుతారు. మధ్యలో ఇరికినాక ఒత్తుతే ఎట్లుంటుంది మనిషి? టార్చర్. 2 చెవులకు 2 క్లిప్పులు పెడతారు బ్యాటరీకి పెట్టి, ఇట్లా బటన్ ఒత్తుతారు, పని చేస్తారు, కరెంట్ వస్తుంది. అంటే మూత్రంలో పోసేటి పెద్ద పెద్దగా ఉంటాయి. ఉన్నారే ఎవరైనా కానీ శాంతి భద్రతకు వికాగంధం కలిగితే ఎవరు ఊరుకోరు. మేము అట్లా అంతగానే మేము చేయలే. ఏదో లొల్లీలు చిన్న లొల్లీలు పోవడం ఎవరైనా అది నార్మల్గా యంగ్ స్టేజ్లో చేస్తారు. ఎప్పుడైతే పిల్లలు అయ్యారు కథం, నా జీవితంలో నేను మంచిగా ఉన్నా. సో ఈ కరెంట్ ఒకటి, ఇంక ఉన్నాయి చెప్పేటి. ఇంకోటి ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి,
వాడు క్రైమ్ చేస్తాడు, ఎట్లా కొడతారు? కాలు కొడితే మళ్ళీ ఇరుగుతాయి. ఎట్లా కొట్టాలని చేతులు కట్టేస్తారు, గోడకు కట్టేసి సంఖ్యలు ఎత్తారు, పైన తీస్తారు, డయర్ మీద పెడతారు, బెల్ట్ ఉంటుంది రౌండ్గా, దాంతో చంపితే తోలు ఊసిపోతుంది, తోలు ఊసిపోతుంది, నరకం అనుభవిస్తారు. నువ్వు అట్లా అనుభవించినప్పుడు అనిపించిందా నేను ఎందుకు ఇవన్నీ నాకు అవసరమా? నేను ఏం చేసిన ఏదైనా దోస్తాలు నా పర్సనల్గా ఒక్క కేసు లేదు ఇప్పటికి. నీ పర్సనల్ గా ఒక్క కేసు ఒక్కలేదు అంటే మాట్లాడినందుకు కథం పేరు వీడు పోతుండే ఇన్వాల్వ్ అయింది. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చెప్పిన. అవును, లవ్ మ్యారేజ్. మీ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి ఇష్యూస్ అవ్వలేవా? మా బామ్మర్ది దేవుడే ఆడు సతీష్ అని చెప్పి ఆయనకి దండం పెట్టాలి. రిలీజన్ ఫీలింగ్ మా దగ్గర లేదు ఇప్పటికి. మా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలే మా బామ్మర్ది పేరు సతీష్. సిరిసిల్ల ఉంటాడు. బావ ఎట్లున్నావు ఏం కథ మంచిగా మాట్లాడతాడు. అది మన సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్ అది. నువ్వెంత నేనెంత, నీదే కులం నాదే మతం ఇవన్నీ ఏం లేవు. మా బామ్మర్ది విషయంలో అర్థోపు. ఎట్లా నీ లవ్ స్టోరీ మాట్లాడాలనిపిస్తుంది నాకు ఇట్లా మాట్లాడుతుంటే. నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? అరే ఉంటది అవన్నీ అది డిస్కస్ చేయొద్దు. అది డిస్కస్ చేయకు, ఒక యథార్థ సంఘటనలు ఇప్పుడు ఎందుకు అట్లా కొన్ని స్వీట్ మెమోరీస్ లాగా చెప్పు. అంటే నీకు సడన్ గా ప్రేమ అనగానే అప్పుడు మనం గుర్తొచ్చే సంఘటన. ఇప్పుడు మనం ఇట్లా లేము. అప్పుడు నేను ఆటో నడుతూ జీతం అది కూడా తక్కువ ఏజ్ అనుకో, సొంత ఆటో కాదు. అప్పుడు ఎంతనే 16 ఏజ్. ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలు అయింది అంతే, అంతకుమించి మొత్తం అన్నది నార్మలే. ఆ ఏజ్ లో నా ఫొటోస్ ఉండొచ్చు, ఉంటాయి ఫేస్బుక్ లో ఉంటాయి. ఓకే. సో ఆ ఏజ్ లా తిరుగుడు, ఆటోలో వేసుకొని పోడు, పాటలు పెట్టుడు, లైట్లు పెట్టుడు, అది మొత్తం మజా వేరు. ట్రూగా ఇప్పుడు కూడా నేను నా భార్యనే లవ్ చేస్తా. ఎప్పటికైనా నా భార్యనే నాకు మా అమ్మ తర్వాత అమ్మ. సో ఎట్లా కాలేజ్ కి డ్రాప్ చేసేటప్పుడు లవ్? కాలేజ్ లవ్ స్టోరీలు కావేమా ఇవి, వేరే. అట్లా కాదు, ఆమె కాలేజ్ ని డ్రాప్ చేయడానికి లవ్ అయిందా లేకపోతే ఎట్లా? లేలే, వాళ్ళు ఇంటికాన్నే పోయినప్పుడు పోడు అచ్చుడు ఇక ఉంటాయి కానీ నీకు తెలియని ఎందుకు మొత్తం కళాకారుడు అట్లా అంటే సరే ఇంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? చేసుకోవాలి. ఒక అమ్మాయిని నమ్మొచ్చినప్పుడు కథం పానమైనా మంచిదే, ఆమెతోనే ఉండాలి. మన లేచిపోయారు ఎంతమంది వచ్చినా పానం ఇస్తాం మనం. మన దగ్గర కావాల్సినంత ప్రేమ ఉంది. ఎంతమంది అన్నా ట్రూ లవ్ చేస్తాం మనం, ఫేక్ లవ్ చేసి ఇచ్చి పెట్టాం. ఫ్యాక్ట్ ముంచట నేను నా భార్యనే ప్రేమిస్తా ఇప్పటికైనా. కానీ అయితే ఇప్పుడు భార్యను ప్రేమించినావు, లవ్ చేసుకున్నావు, పెళ్లి మ్యారేజ్, లేచిపోయారా లేకపోతే ఇంట్లో లేచిపోయారా ఒప్పించి పెళ్లి చేస్తా? 2 రోజులు జంప్ కావాలి. ఎవడైనా ప్రేమ వివాహం అనేది ఒక 2 రోజుల వారం రోజులు జంప్ కావాలి. ఒక కొడుకో బిడ్డ పుట్టినాక రావాలి. అంత పరిస్థితి రాలే. మా బామ్మడి అట్లా రానియాలి, యాక్సెప్ట్ చేసిండు. నీ లవ్ స్టోరీ గురించి, వైఫ్ గురించి, నీ ప్రేమ గురించి ఇంత రెస్పెక్టెడ్గా మాట్లాడుతున్నావు కదా. ఇలాంటి టైంలో నీ రిలేటివ్స్, నీ పక్కన వాళ్ళు బాగా నిన్ను బ్లేమ్ చేసి ఆమెనే దొరికిందా నీకు అని అన్నారు అంటున్నావు కదా. రిలేటివ్స్ అనలే, బయట వాళ్ళు, సమాజం కాదు, మా వాళ్ళే, మీ వాళ్ళే. సో నేను అడుగుతున్న క్వశ్చన్, ఫ్రెండ్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మంచోళ్ళు ఉంటారు, లంగాలు ఉంటారు. రిలేటివ్స్ గురించి ఒక మాట మాట్లాడాలంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. సో చెడ్డోళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? చెడ్డోళ్ళకి ఏం లేదు, వాళ్ళ బతుకు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏం కూర అంటారు వాళ్ళే తిని వాళ్ళ సప్పుడే కూరుకుంటే మంచిగా ఉంటుంది. పక్క పొండ దాంట్లో ఏళ్ళు పెడితే వాసన అల్లకే వస్తుంది. చెప్పేది ఒక్కటే, కుటుంబాలైనా దోస్తానైనా ఏదైనా సరే మనం ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడద్దు. మన పని ఏదో మనం చేసుకోవాలి, మన జీవిత గమ్యం మనది. మధ్యలో పోయి ఏదైనా చేస్తే మనకే డ్యామేజ్. మంచోళ్ళకి చెప్పాలి ఏంటంటే మన కాలు మొక్కాలి, మంచోళ్ళే కాలు మొక్కాలి. ఏ ఆపద ఉన్నా వస్తారు, పైస ఉంది అది ఉందని ఆశించకుండా వస్తారు. కొంతమంది పైసా ఉన్న తర్వాత దోస్తాను వస్తుంది, పైసా పెరిగినాక కుటుంబ సభ్యులు వస్తారు. అట్లా నాకు జరిగింది. నేను ఉన్నప్పుడు అచ్చుడే మానేసారు. నేను లేచిపోయినాక ఫలానా ఎస్సీ క్యాండిడేట్ని చేసుకున్నాడు ఎందుకు పోవాలి అని చెప్పి అచ్చుడే మానేసారు మా ఇంటి సైడు. తర్వాత పైసా వచ్చింది, పేరు వచ్చింది, వాళ్ళ కుటుంబాలలో తరే మోయిజ్ గారు సెట్ చేస్తాడు, పోదాంపా అని చెప్పి వచ్చిన ఇంటి దగ్గర. మోయిజ్ భాయ్ మనిషికి వాల్యూ ఇస్తాడా, పైసకి వాల్యూ ఇస్తాడా? నేనా? దేనికి వాల్యూ? నేను మనిషి కూడా మంచి కూడా ఎందుకు ఇద్దా? ఎవడు పతివ్రత ఉన్నాడు, ప్రతి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్టోర్ ఉంది, ఎవరిని వీలు ఇచ్చేది? మన పని మనం చేసుకుంటా పోవాలి. నేను చెప్తాను, నా పక్క పొంటని గురించి ఆలోచిస్తే మన జీవితం సంకనాగిపోతుంది. నా ఆలోచన అదే. నేనే ఉన్నా, నా గురించి మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా.
గుద్ద కింద బండ్లు గతుండే కానీ మూతబడి తింటారు. నేను పోతుంటే మాట్లాడుకుంటారు, అరే వీడు చూడు ఈ కార్లు ఈ జీప్లు ఎందుకు రా దొంగతనమా లంగతనమా, నీ అయ్య దగ్గర గుంజినా వాన్ దగ్గర ఎంత దగ్గర గుంజి కొన్నానా. నేను కష్టపడ్డా, యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేసిన, కొన్ని వందల వీడియోలు చేసిన, నాకు రెవెన్యూ వచ్చింది. యూట్యూబ్ మొత్తంలో ఎంత సంపాదించినావు? ఒక 6-7 లక్షల దాకా సంపాదించిన మొత్తం యూట్యూబ్లో. మొత్తంలో ఈ 2 సంవత్సరాలలో, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం దాకా మౌంటేషనే కాలే ఛానల్. తర్వాత అయినాక 2 లక్షలు పెట్టినాక ఒక యూట్యూబ్ నుంచి 8,000 పేమెంట్ పడ్డది. ఫస్ట్ పేమెంట్ నాకు తెలుసు $100 పడితే వచ్చేస్తాను. ఆ ఖుషి ఎట్లుండే తెలుసా, ప్రపంచంలో ఇవ్వని లేని ఖుషి. అంటే ఇప్పుడు మనం అంతా యూట్యూబర్స్ ఎవరి గురించి కష్టపడుతున్నాం అనుకున్నాం? ఏ దేశం గురించి కష్టపడుతున్నాం? ఎవరిని కష్టపడిస్తున్నాం మనం? నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి. ఈ యూట్యూబ్ అనే వ్యవస్థ, ఛానల్ కానీ ఏదైనా సరే, ఇవన్నీ మనం వీడియోలు చేసేటి ఎవరికి కష్టపడి కొంచెం పర్సంటేజ్ మనం ఇస్తున్నాం? అమెరికాకి. అట్లా మనం అమెరికాకి పనిచేస్తున్నాం అంటే మనం అమెరికా కిందికే మనకు డాలర్లే పడతాయి, దిరంలు అవి ఇవి కాదు. సో మనం పనిచేసేది కూడా అమెరికాని గురించి. అదొక ప్రౌడ్. అంత దూరంకి వెళ్ళి ఆ డాలర్లు వచ్చి యూట్యూబ్ లోకి వెళ్ళి వచ్చి పడ్డా అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఆ కష్టం డే అండ్ నైట్ ఆ దయ్యాల వీడియోలు తీసుకుంటా పడుకుంటా, అక్కడ దయ్యాల గెలికితే ఇక్కడ నా బిడ్డలేసి రోడ్డు మీద ఊరుకోడు, ఇవన్నీ కథలు జరిగినాయి. అందుకని దాన్ని హోల్డ్ చేసేసినాయి. ప్రాంకులు చేద్దాం అనుకుంటున్నా, ఎవ్వడికి కుయ్యన్నాడు జిల్లాలో. నేను పోయి ఆకినంటే ఎవ్వడు మోయిస్ గాడు రా ఎందుకు అనుకుంటారు. అట్లా పబ్లిక్ లో స్ప్రెడ్ చేసిరు, ఇంత ఎందుకు రాంటారు. అందుకని అదో రౌడీజం చేస్తుండని చెప్పి సార్లకు పుల్లలు ఎత్తారు ఇక్కడ వాళ్ళు. సార్ ఆడ ఆ వీడియోలు చెప్తుండు సార్ ఈ వీడియోలు చెప్తుండు సార్ అని పుల్లలు ఎత్తారు. వీడియోలు కొన్ని లక్షల మంది ఎత్తురు. ఫండమెంటల్ రైట్స్ బాగా కొడుతున్నారు. బీపీ హై కాదు, మొత్తం నరాలు పట్టుకుంటాయి. నాయి టాబ్లెట్స్ వాడుతున్నారా దానికి? ఏముండే 180 బీపీ ఉంటుంది ఇప్పటికి స్టిల్. నువ్వు ఎప్పుడు కూడా తీసుకొచ్చి పెట్టు, 180 ఉండకపోతున్నాడు. కాదు అట్లా ఉండడం వల్ల ప్రాబ్లం కదా. ఉంటాం పీక్తామే ఈ బొంగుల జీవితం. సరే నువ్వు బ్లేమ్ అయినావు, పీకినావు, మరి నిన్ను నమ్ముకొని వచ్చిన మీ వైఫ్ ఏం కావాలి? నీకు పుట్టిన మీ అరే నేనే పీకినాక ఇంకెక్కడదే. ఇప్పుడు ఎవరైనా సరే తల్లిదండ్రులు లేనోళ్ళు లేరా? భర్త లేనోళ్ళు లేరా? బతుకుతలేరా? పిల్లల్ని జాతలేరా? పెద్ద ఎత్తలేరా? టైం వచ్చినప్పుడు అన్నట్టు బీపీ హై అయితే చచ్చిపోతారంటే అది తప్పు ముచ్చట. అట్లా చాలా మంది ఉన్నారు. 200 బీపీ ఉన్న వాళ్ళు కూడా టాబ్లెట్ డైరెక్ట్ ఏమంటున్నావు అంటే నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు, నీ భార్య పిల్లల గతి ఏందంటున్నావు? నువ్వు చచ్చిపోతావు అని చెప్తే డైరెక్ట్ నువ్వు బీపీ పెరిగితే నీ భార్య పిల్లలకి ఏమైనా అయితే అన్నాడు. వీడియోలా కొట్టుకోవడము ఇలా చేస్తుంటావు కదా, అంటే ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఏం అవుడు కాదు, లోపట నేను ఫీల్ అవుతా జరిగిన సంఘటన ఫీల్ అయ్యి ఆ ఫ్రెష్. ఇప్పుడు వీడియో ఉన్నా లేకున్నా ఒక్కను అట్లనే కొట్టుకుంటావు. ఏదైనా బీపీ వచ్చేసిందంటే ఓన్లీ వీడియోనే కొట్టుకుంటాను. రియల్ ఎందుకు కొట్టుకుంటాను? సప్పుడుగా సైలెంట్ ఉంటాం మనం. ఓన్లీ వీడియోలనే అవన్నీ యాడ్ చేసుకుంటా. ఈ రోజు ఏం జరిగిన సంఘటనలు అనే దాని మీదనే మాట్లాడతా. నా దగ్గరకు వచ్చినాయి జరిగినాయి చెప్పుకుంటారు, మోయిజ్ భాయ్ ఇది అదే అని చెప్పుకుని అదే మాట్లాడతాను. సో మ్యారేజ్కి ముందు బాగుందా, మ్యారేజ్ తర్వాత బాగుందని లైఫ్? 2 బాగానే ఉంటాయి. మంచిగా ఉండేనే లైఫ్ నాది మ్యారేజ్ కాకముందు. మ్యారేజ్ అయినాక ఏంటంటే గివ్వే చేసుట్లోనే అంతే. ఎన్నోసార్లు కొన్ని సందర్భాలు ఆపితేనే ఇలా ఎటువంటి ఏం జరిగినా 2-3 ఏళ్ళు పోతా కావచ్చు, అంతకుమించి ఏముండదు. మళ్ళీ 5 కోట్లు అప్పీల్ చేసుకుంటా, బెయిల్ తీసుకుంటా బయట పడతా. మర్డర్లు బిడ్డర్ల దాకా పోలే. నా భార్య ఫస్టే నన్ను మొత్తం ఆగం ఉంటుంది ఇంటికి పోతే. బయట ఎంత తోపున్నా ఇంట్లో పోతే చీపురు కట్టలు ఎత్తాయి. అది ఎవడైనా కానీ నా జీవితంలో నేను 2 మాటలు ఏంటా, మా అమ్మాయి నా భార్య అయి ఇక తప్పితే ఇవ్వందినా. మా ఎంతమంది అన్నదమ్ములు? ఒక్కనే. అక్క చెల్లెలు 3. వాళ్ళందరూ మ్యారీడ్, ఫుల్ సెటిల్డ్ ఎక్కడిదక్కడ. సో ఇప్పుడు నువ్వు ఒక్కడివే, నువ్వు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా అమ్మ, మా అయ్య, నా పిల్లలు వాళ్ళతోనే ఉంటా. అయ్యాక నేను ఒక్కడిని, వాళ్ళకి నేనే. ఎందుకంటే నన్ను అన్నారా. ఎప్పుడన్నా పరిస్థితి వచ్చిందా మీ వైఫ్ ఎప్పుడన్నా బయట ఉందాము, బయట స్టే చేద్దాము అనే పరిస్థితి వచ్చింది? ప్రతి సంసారంలో ఇది ఉంటది, కొంచెం మనస్పర్ధలు వస్తాయి. దీన్ని మోడ్ అనేటోడు ఎట్లా కంట్రోల్ చేయాలంటే, వీళ్ళు ఆడోళ్ళు షోలు ఇచ్చినప్పుడు పైసలు ఇచ్చుడు తక్కువ చేయాలి, ఇంట్లో కూరగాయలు తక్కువ చేయాలి, ఉప్పు పప్పు తక్కువ చేయాలి. తక్కువ చేస్తే ఏంటంటే ఈ ఆడోళ్ళ మనసు మొత్తం ఈ ఉప్పు పప్పు తక్కువ ఉందనే మీదనే పోతుంది. అడ్వాన్స్ ముచ్చట్లు రావు ఆడదాని నోట్లోకి వెళ్ళి. అడ్వాన్స్ ముచ్చట్లు ఎప్పుడు వస్తాయంటే చీరలు, షాపింగ్లు, బయట పట్టుకపోడు, ఐస్ క్రీమ్లు, సినిమాలు, పైసా ఇచ్చుడు, బంగారం కొనిచ్చుడు, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే లోపల అహమత్ ఆడోళ్ళకు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకే నేను పిల్లలకి చెప్తారు, పెళ్ళైన వాళ్ళకు ఇట్లా జరిగినాక అన్ని నీకు ఉన్నాక అన్ని కౌరవమే కదా.
ఎవడైనా కారం ఉంటాయి. నారా ఇప్పుడు ఫుల్ పైసా ఉంటాయి ఇట్లా మాట్లాడతానా, వేరే రకంగా మాట్లాడతా. పైసా అనేది బాగా మోస్ట్ ఇంపార్టెంట్. అది లేడీస్ మీద ప్రయోగం చేయద్దు. ఇంట్లో భార్యల దగ్గర ఇదే వాళ్ళకి ఏదో తక్కువ పెడితే ఏంటంటే వాళ్ళ మైండ్ అటు పోతుంది, గొడవలు కావు. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం కొట్టుకున్నారా తిట్టుకున్నారా బయటికి వీక్దామంటే పా అంటారు. మరి వీళ్ళు ఏం కావాలి, వీళ్ళు ఏం కావాలి అంటే కొన్నేళ్ళ దాకా నేను కూడా ఇప్పటికి మా అమ్మ ఇప్పటికి మా అబ్బాయి కాలు మొక్కాలి. ఇప్పటికి 100 రూపాయలు అడుగుదామంటే నా కొడుకు ఏం కష్టపడుతుండేమో అనుకుంటుంది మా అవ్వ. ఇది ట్రూ, ఈ జీవితంలో సత్యం చెప్తున్నా. ఇప్పటి మా అవ్వ 100 అడగానంటే ఓ 10 సార్లు ఆలోచిస్తుంది. అంటే తల్లి ప్రేమ అట్లా ఉంటది. ఉన్నాయో లేవో నా కొడుకు దగ్గర ఎందుకు అడగాలి, ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోవాలి. ఆడికి కూడా మనకు ఎంత కష్టం వచ్చినా ఏం చేసినా వాళ్ళే ఉంటారు. ఏ ఆపద వచ్చినా సిన్సియర్ దోస్తులు, సిన్సియర్ కుటుంబ సభ్యులు, సిన్సియర్ ప్రపంచం అన్నీ వాళ్ళే. బయట వాళ్ళు ఎవ్వరు రారు. భార్య పిల్లలు అయ్యా వాళ్ళు తప్పితే ఏ దోస్తుగాడు కూడా రాదు. దోస్తు వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. మహేష్ భాయ్, నువ్వు మాట్లాడుతుంటే నిజంగా చెప్తున్నావు కదా, దిల్చే మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. నీ జీవితంలో ఎక్కువగా బాధపడ్డ రోజు ఏంది? ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావాలి. అట్లాంటి బాధ ఏముంది నీకు? ఇదే మొన్న కేసు పెట్టి జైలుకి పంపినాను. చాలా బాధ అనిపిస్తుంది. జైల్లో ఘోరంగా ఏడ్చిన. ఎవరికి తెలుసు, బయటనే పైరాలే కనబడతాం, లోపల ఒకసారి వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ ఫ్రెండ్లీ ఎట్లుంటుంది అర్థమవుతుంది. వీడియోలలో చూసి జడ్జిమెంట్ చేస్తారా, ఈ బట్టలు ఇది వేసుకున్నాడు వీడు రౌడీ, ఈ చైన్లు వేసుకున్నాడు వీడు రౌడీ అంటే అది కాదు. అది నా ప్యాషన్, అది వేసుకుంటా నేను. మంచి బట్టలు వేసుకుంటా అలవాటు. కొంతమంది ఆఫీసర్లు అయిన వాళ్ళు అబ్బా ఏం స్టైల్ అంటారు నన్ను. అప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది, ఏమని ఏడ్చినావు? వీడు చెయ్యని తప్పు వీడిని నమ్ముకొని నేనున్నప్పుడు వీని గురించి నా ప్రాణం కూడా అడ్డం పెట్టి నేను కాపాడినోని చేసినోని మంచికి చెడుకు నన్ను వాడుకొని కార్కి ఒక గీత పడ్డందుకు నన్ను అన్యాయంగా జైలుకి పంపిండని చెప్పి మస్తు బాధపడ్డా. నా పిల్లలు మళ్ళీ ఏడ్చిరు. ఎవరి గురించి అయితే అది పోయిందో మళ్ళీ వాని గురించి నా భార్య పిల్లలు ఏడ్చి ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ స్టిల్ నడుతుంది. అది కూడా ఫేక్ కేసు. నేను చెప్పలేదు నీకు, కార్కి తాకింది. ఇట్లా కార్లో 3 ఉన్నారు. మేము పోతున్నాం క్యాజువల్గా మాతో వాళ్ళ మేము పోతుంటే అనుకోకుండా ముంగటోడు అత్తకి ఇట్లా తాకినందుకు గీత పడుతుంది. చేసేది ఉంటే ఎట్లైనా స్కెచ్ చేసి ఏమైనా చేయొచ్చు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నా భార్య పిల్లలు నేను అనుకుని బతుకుతున్నా. కారు గీత అనుకో ఎవడన్నా అటెంప్ట్ మర్డర్ పెడతాడా? రక్తం వెళ్తే గానీ అటెంప్ట్ మర్డర్ రావద్దు. రక్తం పడితేనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. మంచిగా స్టేషన్కి వస్తారు, పిటిషన్ రాస్తారు, మంచిగా తిరుగుతారు, కోర్టులకు వస్తారు, అన్ని చేస్తారు. అంతా మంచిగానే ఉంది కథ. మళ్ళీ అటెంప్ట్ మర్డర్ చేసేందుకు వచ్చిర్రు. ఇది ఎవరన్నా కేసు పెడతారా? ఇది మొత్తం హిస్టరీలో ఉందా? ఏ రాజ్యాంగంలోనే ఉందా ఇంత అన్యాయంగా కేసు పెట్టుడు? ఆ సమయం వచ్చినప్పుడు ఆ కేసు ట్రయల్కి వచ్చినాక అది అయిపోయినాక ఆ మొత్తం నేను చెప్తున్నాగా ఇప్పటి కూడా నేను వాళ్ళ గురించి చెప్పానంటే నాకు 1 నిమిషం పట్టది. షార్ట్ షీట్ బాజాప్తా గవర్నమెంట్ పిటిషన్లు రాసి కోర్టులో రాసిన ఇవన్నీ పట్టుకొని ఇట్లా చూపెట్టరాదా? ఫలానా వ్యక్తి నా మీద కేసు పెట్టిండు, ఫలానా వాళ్ళు లేడీస్ ఉన్నారు, ఫలానా వాళ్ళు ఉన్నారు ఇట్లా అని చెప్పి నేను చదువుకుంటా వీడియో పెడితే నాకు ఏమైనా అవుతుందా? ఉన్న ముచ్చట నాకు ఆ పేపర్లో చదివేది. కానీ నేను బ్లేమ్ చేయ. ఫైట్ నీకు నాకు ఫ్యామిలీ జోలు కాదు. నువ్వు నన్ను ఏదో చేసినావు, అది నీ అంతరాత్మకు తెలుస్తుంది. చాలు. బయట చెప్పుకుంటున్నావు ఏం చేయాలి, అది నాకు ఏం చేయాలి అని చెప్పుకుంటున్నావు, అది నీ అంతరాత్మకు తెలుస్తుంది. చాలు. నీ అంతరాత్మ మీద చేయబెట్టుకొని చెప్పు. ఎక్కువ సంతోషపడ్డ రోజు ఈ రోజు కూడా గుర్తొస్తే అబ్బా అన్న రోజు నా మైండ్లో ఒకటి మెదిలింది. చెప్పు. నా పెళ్లి రోజు. మామూలు ట్రిస్టులు కావు నా పెళ్లిలా. మహేష్ భాయ్ లవర్ బాయ్ కూడా నువ్వు నీ దాంట్లో. అరే నువ్వు నాతో ఒకసారి మీటప్ లో కూర్చోయే మంచి వ్యక్తిత్వం అర్థమవుతుంది. వీడియోలో చూసి నేను చెప్తున్నా, బట్టను చూసి మాట విధానం చూసి కాదు. నేను కూడా వీడియోలలో మంచిగా మాట్లాడచ్చు, కానీ నచ్చాయి. ఎవరికైతే హార్ట్ కు తగులుతాయో నా ముచ్చట్లు వానికి నచ్చాయి. ఒక సెలబ్రిటీకి ఒక మంచి జాబర్ కంటే మంచి డబ్బు సంపాదించడం, నెలకు మంచి డబ్బు సంపాదించడానికి ఒక రాజకీయ నాయకుడికి ఒక నార్మల్ పర్సన్కి తేడా ఏంది? సెలబ్రిటీ అంటే ఈ అన్ని చెప్పిన చూసిన ఈ అన్నిట్లో 2 తోపులు ఈ ప్రపంచంలో, ఈ టోటల్ ప్రపంచంలో. ఒకటి సెలబ్రిటీ, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు. అది కూడా డమ్మి రాజకీయంలో గల్లీ రాజకీయ నాయకులు కాదు. మంచి ఇప్పుడు కేటీఆర్ అన్న అసంటోళ్ళు, కేసీఆర్, జగన్ అన్న, ట్రంప్ అటువంటి వాళ్ళు ఉంటారు కదా పాత ఇల్లు. అటువంటి వాళ్ళ గురించి ఎవడైనా పోతే గుర్తుపడతారు. ఏడా పోయినా కానీ అన్న రేపలన్నా కేటీఆర్ అన్న, అరే కేసీఆర్, అరే జగన్ అన్న గుర్తుపడతారు. మంచి చేసారు అదే గుర్తుపడతారు. సెలబ్రిటీ
నువ్వు 10 కోట్లు ఉన్నా కానీ నీతో ఒక సెల్ఫీ దిగేందుకు ఎవరాడు, నీ పక్క పని సందులో ఎవడు గుర్తుపట్టాడు నిన్ను. 10 కోట్లు ఉంటే ఏంది, నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయితే ఏంది, ఎంత పెద్ద ఆఫీసర్ అయితే ఏంది, నీతోటి 10 మంది సెల్ఫీలు దిగుతేంది రూపాయి డబ్బు లేనప్పుడు, అరే ఇష్టం ఇల్లు గడవనప్పుడు, ఇష్టం ఒక పూట గడవనప్పుడు. పూట గడవకుండా ఉంటుందా సోషల్ మీడియా వాడేటోనికి? గుర్తుపెట్టుకో, ఎవరో ఒకరు ఇచ్చేటోళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో ఇప్పటి కూడా ఒక పూట గడవకుండా ఉన్నారంటే వాళ్ళు ఏదో చేయాలి మరి, వేరేతో చూసుకోవాలి. నీకు లేకపోతే సెలబ్రిటీలకే అంటున్నా, సెలబ్రిటీ ఎవరు ఉన్నారు చెప్పు నాకు, ఒకరి పేరు చెప్పు. తిండికి లేకుండా సెలబ్రిటీలు నీ లెక్క పావల శ్యామల ఆమె మీకు కొన్ని సినిమాలలో కనిపిస్తుంది. పావల శ్యామల ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఆమె, కానీ ఈ రోజున్న పరిస్థితి ఆమె చాలా దారుణం. అట్లీస్ట్ తన కూతురికి మెడికల్కి ఒక 4 మందులు తీసుకురావడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. అలాంటి సెలబ్రిటీలు ఎంతో మంది. సెలబ్రిటీ అనేది అప్పటి వరకు అద్భుతంగా ఉంటుంది. ఎంతో మంది అనకు, నువ్వు ఫ్యాక్ట్ మాట్లాడు. నువ్వు చెప్పిన పేరు ఆమె నాకు కూడా తెలియదు. పావల శ్యామల నువ్వు చూస్తే గుర్తుపడతావు. పావల శ్యామల ఆమెను చూపిస్తే అరే ఈమె నా అని అంటావు. అట్లాంటి సెలబ్రిటీలు ఎంతో మంది ముందు అంటే పబ్లిక్ ముందు అద్భుతంగా ఉంటారు, కానీ తెర వెనుక జీవితం చాలా దారుణంగా, అంటే డబ్బు లేని పరిస్థితులు, ఒక రూపాయి కూడా లేని పరిస్థితులు, ఒక పూట కూడా గడవని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఈమెను గుర్తుపడినా ఎన్ని సినిమాలలో చేసింది ఈమె? చేసింది ఎన్నో సినిమాలు. ఇప్పుడు కాదు అసలు సెలబ్రిటీ అంటే మీనింగ్ అసలు అర్థం కూడా తెలియని టైం నుండి మనకు ఆమె ఉంది. సినిమాలే, నువ్వు సినిమాల గురించి మాట్లాడవు. మరి ఏ సినిమా కచరాది, అది సినిమా కచరా ఎట్లయితే ఉన్నోనికే నడుతుంది, లేని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈమె పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంది? సినిమా కచరా అంటే నాకు అర్థం కాదు. నాకు వచ్చినా కూడా చేయాలి, అవసరంతో షార్ట్ ఫిలిం తీస్తా, కానీ సినిమాలో అవకాశం వచ్చినా చేయాలి. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నావు, ఇంకొన్ని రోజులు టిక్ టాక్ ఉంటే నేను సినిమాలలో ఉంటుండే అన్నావు. వాళ్ళు అప్పుడు అన్నారుగా, నేను అప్పుడు కూడా చెప్పినా, ఇంకో ఇంటర్వ్యూ ఉంటారు చూడు టాప్ తెలుగు ఛానల్లో, చేయ అన్న, అప్పుడు చేయ అని చెప్పిన, తర్వాత చేస్తా అని చెప్పిన. ఇప్పుడు ఈ ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తున్నా నీకు. నేను దీని టాపిక్ అయితే ఉండాలిగా. చేస్తావా చేయవా? దేనికి చేయాలి అవకాశం ఇప్పుడైతే 100%. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే రీజన్ ఏంది? ఇక గిట్లా చూసినాక ఎవరు చేస్తాడే, రేపటి నా భార్య పిల్లలు కూడా బిచ్చం అడుకోవాలి మరి. ఎవరు చేస్తారు ఇట్లుంటే? అదే ఒక మంచి యూట్యూబర్ని చూపెట్టు, మీసాలు కొడుకుంటా చూపెట్టు. అట్లా ఒక 100K క్రాస్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్ని, ఒక్కడు బిచ్చం అడుకునే ఫ్యామిలీని చూపెట్టు. సో సోషల్ మీడియా బిచ్చగాళ్ళను కూడా కోటీశ్వరులు చేసింది యూట్యూబ్. ఈ మాట నువ్వు మర్చిపోకు. బిచ్చగాళ్ళను కూడా యూట్యూబ్ కోటీశ్వరులు చేసింది, ఎంతో మందిని నీడనిచ్చింది. కానీ ఇవన్నిటికీ తల్లి, అయ్యా, తాత, ముత్తాత టిక్ టాక్. అది చాలా మందిని బయటికి తీసుకొచ్చింది టాలెంట్ని. కానీ మన తెలుగు రాష్ట్రాలల్లో స్పెషల్గా గుర్తుపెట్టుకో, కాన్ఫిడెన్స్కి బాగా వెళ్తారు జోకర్లని. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంత ప్రోగ్రామ్ నడుతున్నా చూడు, జోకర్ వాళ్ళకి బాగా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎందుకుంటారు తెలుసా? మనోళ్ళు నిజాయితీగా మాట్లాడితే కోపాలు వస్తాయి, ఉన్నది చెప్తే వీడియోలలో పాయింట్ కావడం మీన్ అది ఇది అని మాట్లాడతారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. ఏ షో గురించి మాట్లాడుతున్నాను? పెద్ద బాసా? పెద్ద బాస్ కానీ ఆ భలే బాసు, బొచ్చుల బాసు ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ రాకేష్ మాస్టర్ చచ్చిపోయినప్పుడు అయితే నాకు నిద్ర పట్టలేదు. బరొబ్బర్ రాత్రి 2కి తెలిసింది నాకు, మస్తు బాధపడ్డా తెలుసా. కలిసిన ఎప్పుడన్నా రాకేష్ మాస్టర్? కలుద్దాం అనుకున్నా, తేజ డాన్సర్కి చెప్పిన కలుద్దాం అంటే, ఆ షో అయిపోగానే రాగానే కలుద్దాం మోయిస్ అని చెప్పిన, ప్రాంక్ చేద్దాం అనుకున్నా హోటల్లో. అంటే కిరాక్ ప్రాంక్ వీలు చేసినట్టు మాట్లాడి 2 తిట్లు తిప్పించుకుని ఉండదు. ఇక మొత్తం స్కెచ్, కిడ్నాప్, బ్లాంకెట్ వేసి కార్ డిక్కీలు వేసుకోపోదాం రాకేష్ మాస్టర్ అంటే, తేజ డాన్సర్ అన్నాడు, చెప్పిండు అత్తడని చెప్పిండు. ఇక వచ్చేలోపు 1 వారం కూడా కాలే ఆయన చనిపోయింది. ఇక నాకు అది నాకు ఇప్పటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఆయన లెక్క ఇవ్వలేడు. ఆయన ఒక అద్భుతమే. దిల్దార్ మాట్లాడతాడు. కానీ ఆ దిల్దార్ మాట్లాడిన ముచ్చట్లు కొంతమంది వచ్చి పోగరాలు చేసుకుంటా, బొమ్మలు కట్టించుకుంటా చెప్పేటోళ్ళకి చెప్తున్నా, ఆ బొమ్మలు కట్టించే పైసలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే, వాళ్ళ భార్యకు, వాళ్ళకి పిల్లలకి ఇస్తే, ఇవాళ వాళ్ళు మంచి స్టేజ్ ఉంటారు. ఎందుకే? చచ్చిపోయినాక వచ్చింది దేనికి? బతుకుండగా నువ్వు రాంది చచ్చిపోయి విగ్రహాలు, అన్నాలు పెట్టుడు, అది చేసుడు, ఇది చేసుడు ఎందుకే? బతుకు ఉన్నప్పుడు నువ్వు చేయి, ఏంద్రా భయ్ ఎట్లున్నావు అని చెప్పి అడగాలి. ఇక్కడ చచ్చిపోయినాక తంటలు చెప్తారు. అది కూడా నువ్వు చెప్తా, నీకు నేనే అడుగుతావు క్వశ్చన్, ఇక నా ఛానల్ అడుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆ విగ్రహాలు కట్టుకుంటా అట్లా ఇట్లా చేసారు. నువ్వు కూడా పోయి ఆడ ఇంటర్వ్యూ చేసినావు, నాకు ఆ ట్రెండింగ్ లా కనబడ్డా చూసినా నేను. అని క్వశ్చన్లు ఎత్తు. నువ్వు చచ్చిపోయినాక ఏమవసరం పోయి ఇంటర్వ్యూలు ఏమవసరం?
అర్థం కాలేదు. చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు ఏమవసరం ఏ ఛానల్ కైనా కానీ. చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు ఏమవసరం అంటే మరి ఇప్పుడు బతుకున్నాక ఎవడైనా పోయి రాకేష్ మాస్టర్ కొడుకుని ఇంటర్వ్యూ చేసిరా? చనిపోయిన తర్వాత టాపిక్ నేను రేజ్ చేస్తున్నా కదా, దానికి సమాధానం నేను సమాధానం ప్రశ్న ఇంటర్వ్యూ అనే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నీది అంటలే అట్లా 100 ఛానల్. నువ్వు చచ్చిపోయిన కాడికి పోయినావు లేదో నేను చూడలే వీడియో. చనిపోయిన అది కొంతమంది ఉంటారు శవాల మీద పేలాలు ఏరుకునే నా కొడుకులు. మనం జెన్యున్ కాబట్టి అసలు కాడ పోము, ఆడ శవాల మీద పేలాలు ఏరుకోం మనం. సో కొంతమంది తర్వాత పోయి రాకేష్ మాస్టర్ అన్నదానం అవుతుంది అదవుతుంది. రాకేష్ మాస్టర్ చనిపోయిన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు 90% వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేసి కెమెరాలలో వీడియో తీసుకొని అప్పటికి మానిటైజేషన్లు అయిపోయిన ఛానళ్ళు కూడా ఉన్నాయి. అంత మహానుభావుడు ఇవాళ 10 మంది బతుకుతురుగా ఆయన త్రోతను కూడా. కానీ మన సమాజం ఏం చెప్తున్నాగా, ఎక్కడ పాపులారిటీ ఉంటే ఎక్కడ పైస ఉంటే వానికే సలహా చెప్తారు. నువ్వు నిజాయితీగా మాట్లాడితే నీ ఒంటరి జీవితం, ఇప్పుడు నేను చూడలే ఒక్కడనే వచ్చిన ఒంటరి జీవితం, సమయం సందర్భం వచ్చినప్పుడు మనం ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, వాళ్ళు వచ్చి అది వేరు. కానీ మనిషి ఒంటరిగా మిగిలిపోవడైతే వాస్తవం, ఉన్నది చెప్తే ఇదే ముచ్చట. ఇప్పటి వరకు నీతో ఎవరైనా పోలీసులు నీకు ఇంట్రాగేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చిన్న కేసులలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళు కానీ చెప్తా అలాంటి పోలీసు వాళ్ళ మీద పగ పట్టుకొని బయటకు వచ్చినాక చూసుకుంటా అని చెప్పి ఇప్పుడు అనుకున్నావు? నేను కాదు, ప్రతి ఒక్క క్రైమ్ చేసేవాడు ఎవ్వడు కూడా అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? వాళ్ళు అట్లా చేసి పెడతారు. వాళ్ళకి మళ్ళీ ఏమన్నా మళ్ళీ కేసు పెట్టి లోపల పంపుతారు. వాళ్ళ జోలికే వద్దురా అనే ఫీలింగ్ తోటి ఉంటారు. వాస్తవానికి అదే ఎత్తారు. అంటే నేను చెప్తున్నా కదా, ఏదైనా పక్క పొంటి పెట్టేస్తే మాట్లాడితే అది వేరే ఉంటది. సరే, అధికారం ఉందని చెప్పి చేయొద్దు. అదే సందర్భం వచ్చిందని అడుగుతున్నా. మోయిజ్ బైకి చుక్కలు చూపించిన పోలీస్ ఎవరు? నాకు ఇవ్వలేరే. నేను చెప్తున్నా, ఈ కొట్టుడు అనేది నార్మల్ లేదు. పిఎస్లా చుక్కలు చూపెట్టినా ఏముండయి, కొడతారు, కామన్. అది చుక్కలు చూపెట్టుడు, నక్షత్రాలు చూపెట్టుడు ఉండదు. తట్టుకునే బాడీ కాబట్టి తట్టుకుంటది. ఓకే, అంతే. సో అన్నిటికీ సిద్ధమైపోయినావు కాబట్టి తట్టుకుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఆ పాయింట్ అది వేరు. ఇప్పుడు ఆ మ్యాటర్ ను ఇక్కడ రేజ్ చేయాల్సిన ముచ్చట లేదు. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులల్లో బిగ్ బాస్ అనేది బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా. బిగ్ బాస్ గురించి మాట్లాడితే తెలుగు 7 బిగ్ బాస్ 7 బిగ్ బాస్ గురించి మాట్లాడితే, బిగ్ బాస్ చూస్తున్నావా? చూడవా? కానీ ఒక్కరి గురించి చూస్తున్నా. ఎవరు అతను? ఎందుకు నువ్వు? సరే, నీకు బిగ్ బాస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మన పల్లవి ప్రశాంత్ ఇట్లా అన్నాడు చూడు, ఏం పేరు అది, సీరియల్ యాక్టర్ అంటే అన్నాడు, అమర్దీప్. ఆ ఒక్క డైలాగ్ తో నేను చూసుడు మొదలు పెట్టినా నిన్ననే అనుకుంటా. ఇక అప్పటి నుంచి చూస్తున్నా. అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వర్తా కాదా? అంటే సత్తా ఉందా? పోవాల్సిన లేదు. ఎందుకు లేదు? ఆయనే రైతు అంటాడు, మనోడే. నాకు టిక్ టాక్ టైంలో ఫోన్ చేసిండు, అన్న నాకు గజ్వేలు. అప్పుడు నాకు మనది ఎట్లా మై ఫీల్ రాజా, ఎవడు ఫోన్ చేసినా రాడు, అరే పోరాబోయి పెట్టే, అది వేరు. ఆ టైంలో చేసిండు, మంచిగా మాట్లాడిండు. సో నేను ఇప్పుడు చెప్పేది నా పేరు వాడతలే నేను. నా బొచ్చు కూడా నాకు ఫరక్ కూడా నాకు ఏమంతో నా జీవితం నేను బతికేటోని, ఒక పేరుతో ఫేమ్ అయ్యేటోని కాదు. నేను ఇంటర్వ్యూలో ప్రశ్న వచ్చింది, సమాధానం చెప్తున్నా అంతే. ఫస్ట్ నేను రైతునన్నా అది అని చెప్పి మాట్లాడుతుంటే కొంతమంది ఇటుకేలోని నేను ఆటోలోని అని చెప్పి ట్రోలింగ్ చేసిరు. సో అప్పుడు ఫన్ అనిపించింది. ఈ పల్లవి ప్రశాంత్ అనే తోడు చేసినప్పుడు నాకు ఇగో కోపం వచ్చాడు. ఫ్యాక్ట్ చెప్తున్నా, కోపడికి ఇంత చిల్లర రైతు అంటుండకి, రైతు లేనిది ఎవరైనా కానీ రైతు వెన్నుముక్క అంటారు. కానీ రైతు అయినా, ఏ గవర్నమెంట్ లో పనిచేసే ఆఫీసర్ అయినా, ఆర్మీ అంటారు కొంతమంది పోలీస్ అంటారు, కొంతమంది న్యాయస్థానాలు అంటారు, కొంతమంది చాలా వ్యవస్థలు ఉంటాయి. ఆ బోట్లు నడిపే వ్యవస్థలు, ఫ్లైట్లు, గవర్నమెంట్ సంబంధించిన ఇవి, రైతులు ఒకసారి వీళ్ళిద్దరిని దగ్గర పోలికతో పోల్స్తారు. సో నాకు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా వీళ్ళు దేశం గురించి ఏమైనా ఫ్రీ పని చేస్తారా జీతం తీసుకోకుండా? దేశం గురించి ఫ్రీగా పని చేయకపోయినా త్యాగం, ప్రాణాన్ని త్యాగం చేసి మేము కూడా పోతామే. అట్లా మస్తు మంది ఉన్నారే చదువుకున్న వాళ్ళు, రోడ్ల మీద అయ్యారా డిగ్రీల పట్టాలు పట్టుకొని కాలిన పొట్టతో తిరుగుతారు. ఒక్కొక్కరు డిగ్రీ పట్ట కాలిన పొట్ట ఉండొచ్చు, కానీ ప్రాణాన్ని త్యాగం చేసి ఇంట్లో దూరం పెట్టి పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ఇప్పుడు పెట్టు ఆర్మీ సెలక్షన్స్ అవుతున్నాయి అని చెప్పు, సగం దేశం ఉంటది. అవును, ఉంది, చేస్తున్నారు. అందులో నుంచి దానికి తగ్గట్టుగా ముంగట దేశం ఆర్మీ ఉన్న ముంగట దేశాన్ని మన మీదికి కొట్లాడడానికి వస్తే మర్చిపోయి అది పోయింది. నిలబడే సత్తా ఉన్నోని తీసుకుంటారు కదా, ఎవరినంటే మనం తీసుకోరు కదా. సత్తా ఉన్న లేరా?
అదే అంటున్నా, వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయితే ముందుకు పోతాము. చూసినా ఇప్పుడు నేను ఏమంటున్నా, వీడియో తీయలేదు అప్పట్లో, తీసిన ఐడియా ఉంది. అవును, నేను ఏమంటున్నా అంటే సత్తా ఉంటే ముందడిగి. ఆర్మీ గురించి అంటలే నేను, ప్రతి ఒక్క వ్యవస్థకి చెప్పిన ఒక్కరు రైతులు బియ్యమైన పంటలు వింటలు ఎవరు ఫ్రీ తీసుకొచ్చి మాకు ఇయ్యరు. నేను కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నా, జస్ట్ కామన్ మ్యాన్ గా. నాకు కూరగాయలైనా సరే బియ్యమైనా ఏదున్నా నాకు ఫ్రీ ఇయ్యరు, పైసలు పెట్టుకునే కొంటాం. వాళ్ళు పండిస్తారు, మేము చెప్తాం. నాకు తెలిసి రైతు గొప్పోడు. ఆ పేరుని వాడుకొని పోయిన చూసిన పల్లవి ప్రశాంత్ గారు, ఆడు కరెక్ట్ కాదు. బిగ్ బాస్ లో ఏమైనా పొలం దున్నేది ఉంటుందా? 10 మందికి ఏమైనా అన్నం పెట్టేది ఉంటుందా? ఏముంటది బిగ్ బాస్ లా? అదే నువ్వు రైతుల పొలాల మీద స్టడీ చేసే దాంట్లో దీంట్లో పోతే నువ్వు ఇంకా మంచి గొప్ప రైతు అవుతావు. అప్పుడు నిన్ను ప్రపంచం ఆటోమేటిక్ గుర్తుంది. అన్నా నేను రైతు బిడ్డానన్నా అంటే చాలా మంది కోపానికి వచ్చారు. కానీ లాస్ట్ టైం ఏదైతే బిగ్ బాస్ లో జరిగిందా, అందరూ టార్గెట్ చేసి చూసిన, అప్పుడు నాకు బాధ అనిపించింది. నిన్న ఒక్కరిని చూసి అంతమంది టార్గెట్ చేయొద్దు అంటే వీళ్ళంతా ప్రీపెయిడ్ ప్లాన్ గా మన మీద అటాక్ చేసిరు. నేను చెప్తా, నామినేషన్ చెప్తా, మొత్తం చెప్తా. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఆమె స్కెచ్ ఏమైంది, ఫస్ట్ ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు మనకు తెలియదు. ఓకే, ఆమె వచ్చింది, మాట్లాడు, చేతులు కలుపుడు, నాకు గుండెకాయ అది ఇది అనుడు చేసి నడిచింది వీళ్ళది. ఓకే, ఇలా ఈ ప్రేయర్ అది ఏంటిదో నాకు తెలియదు. ఓకే, ఆల్రెడీ వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి ట్రాప్లా వాడిని ట్రాప్లో ఏమని చెప్పారు, ఏమే వచ్చింది పాపం ఈ ఊరోడు, పాపం వీనికి ఏం తెలియదుగా. వీనికి తెలిసింది ఒకటే, రైతు పని చేయాలి, యూట్యూబ్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసుకొని ఉండాలి. మనోనికి తెలిసింది అదే. అక్కడ వాళ్ళు వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఏకమై ఒక్కరిని టార్గెట్ చేసి అన్నారు చూసినా, వాడు చేసింది తప్పే కావచ్చు, కానీ ఒక్కరిని కావాలని టార్గెట్ చేసి నువ్వు బిగ్ బాస్ రైతు అని చెప్పి బిగ్ బాస్ మెంబర్ తిరిగినా అని చెప్పి వాడు అన్నప్పుడు, నువ్వు బిగ్ బాస్ లాగా వచ్చినాక నువ్వు చేసింది ఏంటంటే, నువ్వు వాని దగ్గర పోకపోతే ఇవన్నీ ఎందుకు అవుతుండే ట్విస్టులు, మాట్లాడుకుంటా దోస్తాన్లో పరిచయం ఎక్కువ పెంచుకోకపోతే వాన్ పని చేసుకుంటాడు కదా. ఇప్పుడు వాన్నే టార్గెట్ చేస్తారు. నాకు అది మంచి అనిపిస్తారు. కుల్ల ఫ్యాక్ట్ అంటే నువ్వు స్టార్టింగ్ లో చూడలేవు, కానీ మనోడే ఆమె దగ్గరిపోయిండు, మనోడే ఆమెకు బ్యాండ్ కట్టిండు, మనోడే నువ్వు నాకు ఇష్టం అన్నట్టు మాట్లాడి. అంటే ఆడ నడుతుందిగా, చేయాలంటేనే కట్టిందిగా తప్ప ఒక మంచి అభిప్రాయం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి మీ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, సిరిసిలకు వస్తున్నాం మొయిజ్ అంటే రారా అని చెప్పిన. ఫస్ట్ ఎవరని అడిగిన ఇంటర్వ్యూ చేసేది, వేదాంత్ జాక్సన్ అన్నాడు. విత్ ఇన్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా పర్లేదు నీతిగా నిజాయితీగా ఇంటర్వ్యూ చేస్తాడు అని చెప్పి నేను వచ్చా అని చెప్పి ఈ ఇంటర్వ్యూలో రావడానికి కారణం కూడా నువ్వే. లేకపోతే ఈ ఇంటర్వ్యూ నేను చేయక బారోలే ఐ డ్రీమ్లో చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఓకే సరే మహేష్ భాయ్, నేను కొంతమంది పేర్లు చెప్తా, ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్పాలి. కొంతమంది పేర్లు చెప్తాను నేను, వాళ్ళందరి గురించి ఒక్కొక్క మాట. నీ మనసులో ఏమొస్తా మాట, దేని గురించి, ఏ దాని గురించి అన్నా సరే. ఇప్పుడు మోయిజ్ అనగానే అరే తెలిసిన వాళ్ళు ఉండాలిగా, నీకు తెలిసిన వాళ్ళ పేర్లే చెప్తా, తెలియని వాళ్ళ పేర్లు చెప్పా, తెలిసిన వాళ్ళ పేర్లే చెప్తా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీడియోలల్లో ఒకలా కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన దిల్ మంచిది, అట్లా ఒక పాయింట్, ఒక మనిషి గురించి ఒక పాయింట్. రైటా? తెలిసిన వాళ్ళ గురించి చెప్పు. తెలిసిన వాళ్ళ గురించి అడు. తెలిసిన వాళ్ళు అంటే నీకు ఎట్లీస్ట్ అర్థం అవుతారు కదా వాళ్ళు ఏందని. ఓకే, రామ్నార్ అఖిల్ పైలోన్ అన్న మంచోడు. ఎందుకంటే నా గురించి పాజిటివ్ గా టిక్ టాక్ టైంలో మా సిరిసిల్ల పోరాలు పోయినప్పుడు అరే మోయిజ్ భాయ్ వీడియోలో సిరిసిల్ల అన్నాడంట. ఓకే సూపర్. దగడ్సే అన్న ఓకే పర్ఫెక్ట్, నార్మల్ మంచోడు, సింపుల్ జిందగీ లెక్క ఆయన జగాలైనా మంచిగా ఉంటాడు. టీకోటి ప్రేరణ ఆయన కూడా మంచోడు, కావాలని కుట్రలతో స్కెచ్లు ఎత్తుండు, ఆయనకి ఏదో చేద్దామని స్కెచ్లు ఎత్తురు కానీ అదేం కాదు, మంచోడు ఆయన. ఆయన జగాలి ఆయన మొన్న బైరీ నరేష్ తో ఇంటర్వ్యూ అయింది అయిందా? బైరీ నరేష్ తోటి ఇంటర్వ్యూ కాలేదు, రిటర్న్ బైరీ నరేష్ కి కౌంటర్ ఇచ్చిండు అనమాట వీడియోలో. మాట్లాడదు దమ్ముంటే డైరెక్ట్ కలుగురా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ఓకే సూపర్. పోలీస్ సెల్యూట్. ఓకే దిల్దార్ పోలీసులు అరే ఉన్నారే. ఓకే ఓకే డన్ రైట్. గుండా దిల్సే సలాం, మంచి ఉన్న చెడు ఉన్న అత్తడు, ఏదోటి మాట్లాడతాడు. కొన్ని పనులు వాళ్ళతో కాని పనులు కూడా వీళ్ళతో అవుతాయి. వాళ్ళతో భయపడినోడు వీళ్ళకి భయపడతాడు. ఆడు మంచోడే, సమాజం మంచిది అంటది. కొంతమంది పడనోళ్ళు ఎవరైతే తనుల పాలు అవుతాడో వాడే లంగా అంటాడు. ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పద్ది, ఈ గుండెకాయ లెక్కనే వాళ్ళు. మనం ఈడ మన భార్య పిల్లలతో రెండు బుక్కలు తినుకుంటా ఇలా నీతో ఇంటర్వ్యూ మాట్లాడుతున్నా అంటే వాళ్ళతోనే, వాళ్ళ వల్లనే. కిసాన్ 2 బుక్కలు నోట్లో పోతున్నాయంటే పైసలు అయితే తినం, 2 బుక్కలు పోతున్నాయంటే వాళ్ళతోనే. దాన్ని కొంచెం వాడుకునేటోళ్ళు ఉన్నారు కదా, దాని గురించి చెప్ప ఆల్రెడీ అయింది. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి అన్నం పెడుతుంది.
యూట్యూబ్లో నీకు బాగా నచ్చింది ఎవరు, నచ్చింది ఎవరు? నాకు నచ్చిందంటే ప్రతి ఒక్కరు హైలైటే, యూట్యూబ్ ప్రతి ఒక్కరు హైలైటే. నచ్చంది ఇక నచ్చదంటే అదే మళ్ళీ ఎందుకు, నాకు నచ్చని వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఇలాంతా చిల్లర బ్యాసులు కొన్ని ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రుల పేరు వాడుకుంటారు, కొంతమంది పిల్లలను వాడుకుంటారు, పైసలు వస్తాయని చెప్పి పిల్లలను వాడుకుంటారు యూట్యూబ్ నుంచి అని. కొంతమంది వాళ్ళ నీళ్ళని వాడుకుంటారు, కొంతమంది సేవాభావం ఉంది నేనే దేవుణ్ణి అని చెప్పి వాడుకుంటారు, కొంతమంది పైసలు ఇచ్చుకుంటా అది ఇస్తారో ఇయ్యారో రియలో ఫేకో తెలియదు కానీ 99% ఫేకే ఉంటుంది. అది ఇస్తారు మళ్ళీ మనకి 5,000 ఇచ్చి 1,00,000 గుంజుకొని పెట్టుకుంటారు, ఫేక్ ఉంటారు. ఇటువంటి నా కొడుకులు కూడా ఉన్నారు. బట్టలు చింపుకుంటా వీడియోలు తీసుడు అది చేసేది కొంతమంది ఉంటారు. నువ్వు మాట్లాడుతున్నా ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో, ఆ ఇల్లు ఎక్కడిది, ఆ కార్ ఎక్కడిది, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, అది ఎంతవరకు నిజమని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నిజం అనేది పక్క పండి పెడదాం. ఒక చీటింగ్ ముచ్చట చెప్తా. మొన్న ఇమ్రాన్ చేసింది, కారు పట్టుకొచ్చిండా? అవును. అది ఎన్ని కోట్లది అనుకుంటున్నాను? లక్షలది కావచ్చు, కొన్ని లక్షలది కావచ్చు, కొన్ని లక్షలు కోట్లు. లక్షలే అనుకున్నాం, చిన్నపిల్లలు కోట్లు అనుకుంటారు. ఆ కార్ పేరు ఎందుకు పెడతలేడు? ఎందుకు పెడతలేడు అంటావు? టైటిల్ థంబ్నెయిల్ ఎందుకు పెడతలేడు? ఆయన అదే ఇష్టం, అది ఎందుకు పెడతలేడు అంటే రీజన్స్ ఉంటాయి. అరే రీజన్స్ ఏముంటాయి భయ్? నువ్వు ఏ కార్ కొన్నా? ఇప్పుడు నేను బుల్లెట్ కొన్నా, బుల్లెట్ అని రాత కింద న్యూ బుల్లెట్. ఓకే, ఆ కారు రేటు తక్కువ ఉందనో రేట్ ఎక్కువ ఉందనో దాని గురించి ఎందుకు బయట చెప్పడం? కొన్నదే సెకండ్ హ్యాండ్ లాగా పెట్టకపోవచ్చు. చెప్పాలి. థంబ్నెయిల్ మోసం ఎందుకు చేయాలి సబ్స్క్రైబర్లను? వాళ్ళు ఏమనుకుంటారు? అది మోసం కాదా? కార్ పేరు ఎందుకు పెడతలేవు అంటే చీప్ కార్ అనేగా. సరే చీప్ కారే ఉండొచ్చు, చీప్ కార్ అని పేరు పెట్టాలి. ఏముంది అంటే DC అవంతిక గుర్తు పెట్టుకోర్రి. ఈ వీడియో ఇష్టాలు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి యూట్యూబ్లను గూగుల్లను పోయి చేరి ఆల్రెడీ ఆ DC అవంతిక అని చెప్పి కొట్టుర్రి, ఆ కార్ వస్తుంది. ఆ కార్ ఎవరైతే తయారు చేసారో వాళ్ళు కూడా జైలుకు పోయారు, వాడి ఫ్రాడ్ కేసు కిందకి వచ్చింది. ఆ కార్లు ఇప్పుడు ఇండియాలో ఏ వస్తువు ఏ పాటలు కూడా దొరికాయి. DC అవంతిక కార్ అది పెట్టానే పెడితే అర్థమవుతుంది. ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, రే ఇంత పెద్ద కారు, మనోడు కూడా బ్లేమ్ అవుతాడు, ఇటు పబ్లిక్ కూడా బనాయించినట్టు. ఇప్పుడు ఎంతమంది కొడతారు సర్చ్లో చూడు, అవంతిక అవంతిక అని చెప్పి. సరే అదొకటి. ఇంకా రీసెంట్గా ఏదో ఇల్లు గురించి ఏదో ఆఫీస్ గురించి అంటున్నావు, అవన్నీ ఫైనాన్స్లలో లోన్లలో ఉన్న విషయం తెలుసా? అరే ఏం చేయాలి లోన్లు ఉంటే? ఎందుకు చూపెడుతున్నావు మరి? మీరు అన్నారు కదా అన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి అంత రావు, ఆ విషయం నాకు తెలుసు, నేను యూట్యూబర్ని అని అంటున్నారు కదా. అంత డబ్బులు వస్తలేవా? అవి లోన్లోనే ఉన్నాయి అంటున్నా. లోన్లోనే ఉన్నాయి. ఎన్ని కోట్ల ఇల్లు అది? ఎన్ని కోట్లు? 1 కోటి రూపాయలు మొత్తం జాగా ఇల్లు కలిపి 1 కోటి రూపాయలు ఉండొచ్చేమో. జాగా ఇల్లు కలిపి 1 కోటి రూపాయలు ఉండొచ్చేమో. చూసినావా అది? మనకు తెలిసిన ఇక్కడ అసొంటి జాగా కొంటేనే 1 కోటి రూపాయలు అయితే సిరిసిల్లలో. అది శంషాబాద్లో, అది హైదరాబాద్. శంషాబాద్ దగ్గర. శంషాబాద్ ఏంది హైదరాబాద్ చుట్టుపక్కలనే కదా. హైదరాబాద్లో అట్లా ఇల్లు కట్టిండు. దానిలో కూడా ఒక వీడియోలో చెప్పిండు, ఇలా వీడియోలో అయినా నేను అది, నేను ఇల్లు కట్టినాక బబ్బు గానికి ఒకటి ఇస్తా, ఇంకోళ్ళ పేర్లు చెప్పిండు, వాళ్ళ ఒకటి మీద ఇస్తా అన్నాడు. ఏడిచ్చిండే ఇవన్నీ? నువ్వు మొన్న ఇంటర్వ్యూ చేసినావు కానీ దాని గురించి నా ఛానల్లో మాట్లాడతాను, దానిలో సమాధానం ఇస్తా అన్నాడు. ఏమో ఇచ్చిండా? అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్. పర్సనల్ ఎందుకు అయితే పబ్లిక్లో ఎందుకు పెట్టినావు వీడియోను? వాళ్ళు బయటకు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు కదా మాట్లాడాలి. ఇప్పుడు బబ్బువాడు కానీ నువ్వు అన్నట్టు వీళ్ళందరికీ ఇల్లులు, మాకు ఇమ్రాన్ అన్న ఇల్లులు ఇయ్యలేడు, మాకు ఇమ్రాన్ అన్న ఇయ్యలేడు అని ప్రశ్నించినప్పుడు కదా మనకు రైట్ ఉంటుంది మాట్లాడడానికి. పబ్లిక్ లోకి వచ్చి ప్రశ్నించినప్పుడు కదా మనకు రైట్ ఉంటది. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మనం ఎందుకు? సరే ఒక ముచ్చట చెప్తా. ఇమ్రాన్ అనే వ్యక్తి మంచోడే, లంగగాడు, హెల్ప్ చేస్తుండు, లంగ కాదు అనుకుందాం. లంగ కాదు, నువ్వు అందరి మీద జాలి చూపెడతావు, నువ్వు అందరితో మంచిగా ఉంటావు, చిన్న యూట్యూబర్ లేపుతా అంటావు. మరి నేను కొన్ని విషయాలు యూట్యూబ్లో మాట్లాడినా, నా ఛానల్లో దాని ట్రోల్ లెక్క మాట్లాడినా. మాట్లాడినప్పుడు నువ్వు దానికి రిప్లై ఇయ్యనుంటివి, డైరెక్ట్ వచ్చి సిరిసిల్లకి వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు? అది అనవసరం అనుకుండేమో, రిప్లైలు ఎందుకు అనవసరం అనుకుండేమో, నా గురించి చెడు ప్రచారాలు చేస్తుండు కదా అనవసరం అనుకుండేమో అంటున్నా. ప్రచారాలు నేను చెప్తున్నానా? ఆయన అనుకుండేమో. హైదరాబాద్కి వెళ్ళి ఒక 50 మంది ఫోన్ చేసి మంచి వాళ్ళు, బరాబర్ చెప్తున్నా మోహిష్ భాయ్ దాని గురించి అందరు తెలియాలని చెప్పి. మరి దాన్ని ఏమంటావు? ఓకే
ఎందుకంటే దాని సమాధానం ఓకే అంటే సరిపోదు. అది నీకు తెలవాలి. ఇప్పుడు 50 మంది చేసిర్రు అంటే నాకు ప్రూఫ్ చూపి నేను చెప్పగలుగుతా. 50 మంది చేసిర్రు అంటే నేను నోట్లోకి వాడుతున్నావు ఐఫోన్ వాడుతున్నా. నేనేది వాడుతున్నా? నేను ఐఫోన్ వాడుతున్నా. అవును. ఇలా ఎన్ని కాళ్ళు వచ్చేటి ఉంటాయి కొత్త నంబర్లు? ఇప్పుడు ఫోన్ వచ్చినాయి కంటిన్యూగా, ఎన్ని ఉంటాయి ఓకే చెప్పు? ఉంటాయా? ప్రతిదాన్ని వేరే సమాధానం ఉన్నది, నేను ఏం చెప్పాలి? నేను అది వాడుతున్నా, నువ్వు అది వాడుతున్నా కూడా సమాధానం చెప్తున్నా. ఉండేగా మన రికార్డింగ్లు ఉండే, ఏమి ఉండేవి. ఆ పోరాలు తిట్టినా కూడా వినిపిద్దు, రికార్డింగ్లు ఉండేవి. అందుకని వేరే ఫోన్ తీసుకుంటాం ఇంకోటి కూడా, అది ఉందనుకో బరాబర్ ప్రూఫ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మహేష్ భాయ్, సింగిల్ పాయింట్. ఇప్పుడు అర్ససాయి గురించి పర్సనల్గా మాట్లాడుకుంటే ఆయన పెట్టుబడి 10 రూపాయలు పెట్టిండు, 20 రూపాయలు ఆయన చేసిన సహాయము ఒక వీడియో పెట్టిండు, ఒకరికి సహాయం చేసి 10 రూపాయలు ఇచ్చిండు. ఎడిటింగ్కి దానికి ఒక 12 రూపాయలు అయినాయి అనుకో. ఆ వీడియో వ్యూవర్షిప్ వల్ల ఆయనకి 20 రూపాయలు వచ్చినాయి, 8 రూపాయలు లాభం వచ్చింది. మళ్ళీ 8 రూపాయలు మళ్ళీ ఇంకో 4 రూపాయలు ఆడేసి మళ్ళీ 12 రూపాయలు పెడుతున్నాడు. అట్లా ఆయన ఒక బిజినెస్ స్ట్రాటజీని మారుతున్నాడు. సో అందులోనే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వస్తాయి, అందులోనే యూట్యూబ్ డబ్బులు వస్తాయి, అందులోనే అన్ని జరుగుతాయి. ఇంకోటి ఏంది, పేరు వస్తుంది పబ్లిక్ లా, సేవ చేస్తున్నాను పేరు వస్తుంది. పర్సనల్ గా ఆలోచిస్తే మనలాంటి యూట్యూబర్స్ ఆలోచిస్తే అది బిజినెస్ అనుకుంటాం. దాంట్లో తప్పేముంది అంటున్నా. హర్ష సాయికి 100% సపోర్ట్ చేద్దు. అవును, ఇప్పుడు ఇమ్రాన్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుండే. చెప్పేదా ఇమ్రాన్ కు హర్ష సాయికి నాగా లోకానికి నక్క లోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంటుంది. హర్ష సాయి అనేటోడు నిజాయితీగా ఇచ్చినా గానీ వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం కనబడుతుంది. వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూడు, ఒకసారి నువ్వే వీడియోలు చూడు. ఓకే, హర్ష సాయి గురించి కొంతమంది ఆఫీసర్స్ చెప్పారు, విన్నా ఏం ఫ్రాడ్ చేసిండో. అది తప్పు. ఆ హర్షసాయి ఈ హర్షసాయి ఒకటి కాదు, చెప్తాను. అనకి అవును, నువ్వు రేపటికి ఏమంటావు తెలుసా? ఇక్కడ కూర్చున్నా మోయిజ్ భాయ్ కాదు, మోయిజ్ భాయ్ తమ్ముడు అంటావు. ఆఫీసర్ పేరు కూడా నాకు అటు చూసి మాట్లాడకు, మాట్లాడు, మాట్లాడకు. నేను అస్సలు ఊహించుకొని మాట్లాడలేను, కళ్ళు మూసుకుంటే ఎట్లా ఆలోచిస్తున్నా? నేను ఊహించలేను. నేను ఒకటే చెప్తున్నా, సుమన్ టీవీ ఇంటర్వ్యూ అది యాంకర్ ఒక ఆమె చేసింది. ఆ హర్షసాయి వేరు, ఈ హర్షసాయి వేరు. దాని గురించి కూడా స్పష్టంగా నేను నా వీడియోలో చెప్పిన. ఆ హర్షసాయి గురించి మా పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేదు, సైబర్ క్రైమ్ ఎస్పీ అనుకుంటా ఆయన చెప్పిన హర్షసాయి వేరు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ఒక పర్సన్ని ఈ సోషల్ మీడియాని వాడుకొని ఎట్లా మోసం. అవును, ఉంది నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ హర్షసాయి ఈ హర్షసాయి ఒకటి కాదన్న ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఉంది. గుడ్, దీన్ని నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు కూడా తెలియదు భయ్ హర్షసాయి అంటే నిజంగా చేసిండు కావచ్చు అనుకున్నా. మరి మధ్యలో అదే టైంలో వీడియోలు ఎందుకు బంద్ అయినాయి? హర్షసాయి వీడియోలు ఇప్పుడు కూడా బందే ఉన్నాయి. ఇప్పుడు కూడా అప్పటి నుంచే బంద్. అప్పటి నుంచి వీడియోలు తీసి ఆయన సంవత్సరానికి 2 వీడియోలు తీస్తాడన్న. హర్షసాయి సినిమా నడుస్తుంది ఇప్పుడు, ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆయన ఇంకో సపరేట్ ఇంకో బిజినెస్ ఉన్నది ఆయనకి. సినిమా చేసుకొని నేను చెప్పిందని సమాధానం. ఎప్పుడైతే ఈ ఇంటర్వ్యూ జరిగిందో అప్పటి నుంచి హర్షసాయి బంద్ అయినాయి వీడియోలు. నేను చెప్తున్నాగా, ఆయన జైలు ఉన్నాడు, ఇట్లా చేసిండు, అమ్మాయిని ట్రాప్ చేసిండు అని అన్నప్పుడు ఇది నువ్వు కాదంటున్నావు. మరి ఆ టైం నుంచి వీడియోలో నువ్వు చెక్ చేసుకో. నేను చెప్తాను సైమెంటేనియస్లీ ఇవి 2 ఒకటి అయి ఉండొచ్చేమో, కానీ నాకు తెలుసు ఆయన ప్రజెంట్ ఒక సినిమాలో నటిస్తున్నాడు, ఆయననే హీరో ఉన్నాడు, ఆ వర్క్లో నడుస్తున్నాడు. ఇంకోటి ఆయనకు ఒక బిజినెస్ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఆయన యూట్యూబ్ ఒకటే ఆయన బిజినెస్ కాదు, యూట్యూబ్ ఒకటే ఆయన ఇది కాదు, ఆయన 2 బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఆ వర్క్లో ఉన్నాడు, కానీ వీడియోలో మాత్రమే తప్పు చేసి చెప్తుండగా పంచని గరీబులకు మస్తు పంచని. కానీ టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడ హట్ అయినా అంటున్నా. ఓకే, హర్షసాయితో నాకు చెప్పగానా ఇంకోటి తెలుసా? మా అమ్మ మీద ఒకటే చెప్తున్నా, ఇప్పటికి కూడా ఒక్కొంతో కూడా నాకు సెల్ఫీ దిగబుద్ధి కాదు. ఈ టిక్ టాక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఇవేవైతే యూట్యూబ్ ఉన్నాయా, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి, ఒక్కొంతో కూడా అందరూ పోయి సెల్ఫీ దిగబుద్ధి కాదు నాకు. ఆ స్థాయికి తగ్గట్టు ఎవ్వరు లేరే, నిజంగానే లేరు. ఒక్కటి ఆలోచించి సెల్ఫీ తీసుకునేంత గొప్పవాడేవాడు అనుకున్నాడా? అది టిక్ టాక్ కలిసింది అట్లున్నారా? నార్మల్ పర్సన్ లాగా తెలియదే. తెర వెనకాల ఎట్లుంటారు, తెర వెనకాల ఎట్లుంటారో తెలియదు. నేను తెర ముంగంటే కిరాగాన్ని, తెర వెనకాల వచ్చినోనికి రా తమ్ముడు అని చెప్పి మాట్లాడతా. అట్లా నాకు కొంచెం సెల్ఫీ దిగుదాం రా అనేటట్టు నాకు ఏమంతా అనిపించాలి. ఆ ఒక్కటి అనిపించింది, నీతో వీడియో తీయాలనిపించింది. ఓకే, నీతోని మా శ్రావణు, లవ్ ఫెయిల్యూర్స్ శ్రావణు, దత్తు, అట్లా కూడా దిగినందుకు నా జీప్ ఎత్తుకొని వీకిరు దోస్తాల చూడు. యూట్యూబర్లా మొత్తం క్రిమినల్ మైండ్ ఉంటాయి. నా జీప్ ఉందిగా, ఆ జీప్ ఆడ హోటల్ కాడ పెడితే వాళ్ళకి తెలుసు ఆ బ్యాటరీ పనిచేస్తలేదు, దాన్ని అది చాలా ఉంటుందని చెప్పి వేరే పొరాలకు చెప్పి, అన్న బండి చాలా పెడతాడు మెల్లగా ఎత్తుక వీద్దామని చెప్పి
ఆ పోరాలకు ఆల్రెడీ చెప్పేసరికి మేము ఛాయ్ తాగేచ్చలో జీప్ తెచ్చుకొని వీగిరా నాకు తెలియకుండా పొలాలలో పొడి చేసారు వెమ్లాడ దత్తుని మాడలను శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్. ఓకే. నిజంగా ఈ మధ్యకాలంలో పరిచయమైన ఫ్రెండ్స్లా నిజంగా ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో నాకు బాగా అంటే శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ అనిపించింది. వీడియోలలో వేరే ఉంటారు, రియల్ లైఫ్లో మస్తు ఉన్నాడు శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్. తెలుసుగా బ్రేకప్ వీడియో చేస్తాడు. ఆయనతో టచ్లో ఉంటా బాగుంటుంది. అవును. ఫోక్ సింగర్లలో మనకు నచ్చిందంటే దిలీప్ దేవ్గన్ బాగా ఇష్టం నాకు. వాయిస్ అన్న ఆయన పాటలు అంటే మనకు బాగా ఇష్టమే. ఫోక్ సింగర్లలో దిలీప్ దేవ్గన్, ఐ లవ్ దిలీప్ దేవ్గన్. ఫ్యాక్ట్గా 100% చెప్తాను, మంచి వ్యక్తి, వేరే అది కాదు. సూపర్ సూపర్ మహేష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ నీ టైంని ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పర్సనల్గా నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నీ వీడియోస్లో కూడా కొంచెం వల్గారిటీని తగ్గించి మంచితనంగా పోతే ఇంకా బాగుంటుంది అన్నది. మంచితనం అంటే నువ్వు ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నావు, అంతగానో ఆలోచన బరాబర్ చెప్తున్నావు. నువ్వు డైరెక్ట్గా కలిసిన తర్వాత నువ్వేందో నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. నీ మాట తీరు, నీ ఆలోచించే విధానం, నీ దిల్లు నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. వీడియోలలో ఇంకొంచెం వల్గారిటీని తగ్గిస్తే, ఇంకొంచెం హై క్లాస్ పీపుల్ అంటే హై క్లాస్ పీపుల్ ఐ మీన్ కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇంకొంచెం వాళ్ళకు కూడా సందేశం ఇచ్చే అంత పరిస్థితికి నువ్వు ఎదిగితే బాగుంటుందని నా ఉద్దేశం. దీని మీద ఆలోచిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ముచ్చట చెప్పినావు, దాని గురించి ఆలోచించడం బాధ్యత మనది. నేను కూడా ఈ మధ్యలో అనుకుంటున్నా ఈ వాడేంది వీడేంది బొచ్చేంది బోషాడడం ఏంది ఇవన్నీ బంద్ చేసి కొంచెం మంచిగా యూట్యూబ్ కూడా అదే పంపుతుండు మేలు, నువ్వు కొంచెం వల్గారిటీ తక్కువ చేయి అని చెప్పి అంటున్నాడు. సరే నువ్వు అన్న మాట నేను తీసేయకుండా చేస్తా. ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? జబర్దస్త్ ఉంది, కానీ నా సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి నీ ఛానల్ నుంచి. ఖచ్చితంగా. చలో గైస్, మహేష్ భాయ్ మాట మేరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మహేష్ భాయ్ ఛానల్ని కూడా. ఎందుకంటే 2 ఛానల్స్, 2 ఛానల్ ఉన్నాయంట. ఛానల్ పేర్లు చెప్పు. ఒకటి మహేష్ భాయ్ 1 MOIZBHI భాయ్ 1 ఒకటి. ఓకే. రెండోది జంగల్ రౌడీ. ఎందుకు చెప్తున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే ఆయన ఏదో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిండనో లేకపోతే ఏదో నాకు ఇది కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషి ఒక తప్పు చేసిన దాన్ని అర్థం చేసుకొని మంచి పద్ధతిలో నడవాలి అనే ఆలోచన వచ్చింది కదా, ఆ ఆలోచన గ్రేట్. తను తన ఇంటి నలుగురిని తను బాధ్యతగా తీసుకొని ఓ పూట అన్నం పెట్టాలి, నా వల్ల వాళ్ళు బాధపడొద్దు, నాకున్న పరిస్థితి నా పిల్లలకు రావద్దు అనే ఆలోచన గొప్ప ఆలోచన. సో ఆలోచన మీద ఆయన నడవాలి ఉండాలి అంటే మనమందరం సహకరించే బాధ్యత మనం తీసుకుంటే ఖచ్చితంగా ఆయన యూట్యూబ్లో 4 రూపాయలు థ్యాంక్ యూ సో మచ్ మహేష్ భాయ్. సో అదనమాట ముచ్చట. మళ్ళీ గెస్ట్తో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్ జాక్సన్. సో లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు. డూ సబ్స్క్రైబ్ E96 మీడియా. సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. రాబోయే వీడియోలు ఖాళీ వేరే ఉంటాయి. మళ్ళీ జాక్సన్ అంటే మామూలు ఉండదు. సో నేను కూడా ఈ ఇంటర్వ్యూకి స్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే వేదాంత్ జాక్సనే మెయిన్. ఏంటంటే ఎప్పుడో టిక్ టాక్ లో కలుద్దాం అనుకున్నాం. సో ఒక మంచి పొజిషన్లోకి వచ్చి కలిసినాం ఇప్పుడు. ఓకే. సో థ్యాంక్ యూ. నా తరఫున కూడా థ్యాంక్ యూ. అండ్ సిరిసిల్లకు వచ్చిన నా గురించి దిల్ సే సలాం నీకు. థ్యాంక్ యూ.